ఈరోజు ముఖ్యంగా మన స్వరూప స్థితి గురించి, పరమాత్మ స్వరూప స్థితిని అనుభూతి పొందుతున్నప్పుడు ఆ స్థితి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనేది మనం చర్చించుకుందాం. అది ముఖ్యమైనది కాబట్టి ముందుగా మనలోని అసలు ఏ కోశాలు ఉన్నాయి అంటే పంచకోశ విద్య అని 5 కోశాలని ఒక 10 నిమిషాల పాటు అనుభూతి పొందుదాం. అంటే మనలోనే ఉన్న కోశాలు అనుభూతి పొందితే ఒకదాని తర్వాత ఒకటి వెళ్తూ అనుభూతి పొందితే మన స్వరూప స్థితిని మనం అనుభూతి పొందుతాం. 5 కోశాలు ఏమిటంటే మొదటిది అన్నమయ కోశం. అంటే నేను ముందుగా చెప్తాను ఎలా అనుభూతి పొందాలనేది. ఇంతకుముందు మనం చాలాసార్లు చేసింది. మొదటగా అన్నమయ కోశాన్ని అనుభూతి పొందమన్నప్పుడు అంటే మనం ముద్రలో ఉంటూ కళ్ళు మూసుకుని అన్నమయ కోశాన్ని అనుభూతి పొందమన్నప్పుడు మన స్థూల దేహాన్ని మాత్రమే గమనిద్దాం. అంటే తల నుంచి కాళ్ళ వరకు ఉన్న మన స్థూల దేహాన్ని గమనిద్దాం. ఇప్పుడు అన్నమయ కోశాన్ని అనుభూతి పొందుతున్నట్టు. ఆ తర్వాత ప్రాణమయ కోశాన్ని అనుభూతి పొందడం అంటే కేవలం శ్వాసని మాత్రమే గమనించటం. కేవలం శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉంటే ప్రాణమయ కోశాన్ని అనుభూతి పొందుతున్నట్టు. అంటే దేహభావాన్ని వదిలి దేహానికి విడిగా శ్వాసను మాత్రమే గమనించటం. ఇంకా దేహభావన ఉండదు, కేవలం శ్వాసను మాత్రమే గమనిస్తాం. ఈ నాసిక నుంచి నాభి వరకు జరిగే శ్వాసను మాత్రమే గమనిస్తాం. కేవలం శ్వాసను మాత్రమే గమనిస్తున్నప్పుడు మన ప్రాణమయ కోశాన్ని అనుభూతి పొందుతున్నట్టు. ఇంకా మూడవది మనోమయ కోశం. అంటే 2 కనుబొమ్మల మధ్యన ఆజ్ఞాచక్రంపై మనసు కేంద్రీకరించి మనసు ఆలోచనల్ని శూన్యం చేసుకోవటం, మనసులో ఏ ఆలోచనలు లేని స్థితికి వెళ్ళటం, అది మనోమయ కోశాన్ని అనుభూతి పొందటం. 4వది విజ్ఞానమయ కోసం, 5వది ఆనందమయ కోసం. మనసు ఆలోచనల్ని తగ్గించుకుంటూ మనసును శూన్యం చేసుకున్నప్పుడు మనోమయ కోశాన్ని అనుభూతి పొందుతాం. కానీ ఎంత మనసును శూన్యం చేసుకున్నా నేను ధ్యానం చేస్తున్నాను అన్న భావన ఉంటుంది. ఈ జ్ఞానం అనేది అహాన్ని ఉంచుతుంది. నేను ధ్యానం చేస్తున్నాను అన్న భావన ఉంటుంది. ఆ నేను అన్న భావనను కూడా వదిలేస్తే విజ్ఞానమయ కోశాన్ని దాటి ఆనందమయ కోశాన్ని అనుభూతి పొందుతాం. అలా మనోవిజ్ఞానమయ కోశాన్ని దాటి ఆనందమయ కోశాన్ని అనుభూతి పొందుతున్నప్పుడు మనసు శూన్యంగా ఉంటుంది. ఇక్కడ నేను అన్న భావన ఉండదు. మనలో ఉన్న ఆకాశాన్ని అనుభూతి పొందుతాం. అంటే మన అంతరంగ ఆకాశాన్ని అనుభూతి పొందుతాం. అంటే అంత శూన్యంగా ఉంటుంది. ఈ తేలిగ్గా అర్థం అవ్వాలంటే ఒక ఉపమానం ద్వారా బాగా తేలిగ్గా అర్థమవుతుంది. ఋషులు ఈ దేహాన్ని, ఈ స్థూల దేహాన్ని భూమితో పోలుస్తారు. ఈ అన్నమయ కోశాన్ని భూమితో పోలుస్తారు. భూమి నుంచే కదా ఈ దేహం వచ్చింది. ఈ ప్రాణమయ కోశాన్ని ప్రాణవాయువుతో పోలుస్తారు, వాయువుతో పోలుస్తారు. మళ్ళీ ఈ వాయువే శ్వాసగా మనకి లోపలికి వెళ్తుంది. శ్వాసని, ప్రాణమయ కోశాన్ని ఈ వాయువుతో, మనోమయ కోశాన్ని, మనసుని మేఘాలతో పోలుస్తారు. మనసు ఆలోచనలు వచ్చిపోతూ ఉంటాయి. ఎలాగైతే గాలి వీస్తే మేఘాలు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయో మనసు ఆలోచనలు కూడా అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. గాలి ఎటు వీస్తే అటు మేఘాలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఎక్కువ మేఘాలు ఉంటాయి, తక్కువ మేఘాలు ఉంటాయి. అలా మనకి ఎక్కువ ఆలోచనలు ఉంటాయి, తక్కువ ఆలోచనలు ఉంటాయి. ఆనందం వస్తే మేఘాల నుంచి వర్షం వచ్చినట్టుగా, మనకు కోపం ఉద్రేకం వస్తే మేఘాల నుంచి మెరుపులు వచ్చినట్టుగా, అంత మన మనసు కూడా మేఘాలలాగే ఎటువైపు ఆలోచనలు వస్తే అటువైపు వెళ్ళిపోతూ ఉంటుంది. ఎటు గాలి వీస్తే అటు మేఘాలు వెళ్ళిపోతున్నట్టుగా. ఒకసారి తక్కువ ఆలోచనలు ఉంటాయి అంటే తక్కువ మేఘాలు ఉన్నట్టుగా. బాగా కారు మబ్బులతో ఎక్కువ ఆలోచనలు ఉంటాయి మనసంతా ఆందోళన పడినప్పుడు. అలా ఆనందం వస్తే మేఘాల నుంచి వర్షం వచ్చినట్టుగా, ఉద్రేకం వస్తూ ఉంటుంది, అలా మెరుపులు వచ్చినట్టుగా. అలా మనసు మేఘాలతో పోలిక సరిపోయింది కదా. ఈ మేఘాలకి పైనే ఉంటుంది ఆకాశం ఉంటుంది. మనం మనోవిజ్ఞానమయ కోశాన్ని దాటి ఆనందమయ కోశాన్ని అనుభూతి పొందుతున్నప్పుడు ఏ మేఘాలు లేని ఆకాశాన్ని అనుభూతి పొందుతాం. మళ్ళీ ఈ పంచకోశాలు అంటే స్థూలదేహం నుంచి ఈ ప్రాణమయ కోశం, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలను అనుభూతి పొందడం అంటే భూమి నుంచి, వాయువు నుంచి మేఘాలను దాటి అనంతంగా ఉన్న ఆకాశాన్ని అనుభూతి పొందటం. ఇలా ఆనందమయ కోశాన్ని అనుభూతి పొందుతున్నప్పుడు మన అంతరంగంలో ఉన్న ఆకాశాన్ని అనుభూతి పొందుతాం. అంటే మనలో ఉన్న చైతన్యాన్ని అనుభూతి పొందుతాం. ఈ దేహం మనసుని దాటిన మౌన స్థితిని,
శూన్యంగా ఉన్న స్థితిని, అంటే మన చైతన్యాన్ని అనుభూతి పొందుతాం. మనసు ఎప్పుడు 3 స్థితుల్లో ఉంటుంది. జాగృత స్థితి, జాగృతిలో ఏంటంటే బాహ్య ప్రపంచ భావన ఉంటుంది, దేహ భావన ఉంటుంది, మనసు ఆలోచనలు ఉంటాయి, ప్రాణం చైతన్యం ఉంటుంది. ఇది మొదటిది మనసు జాగృత స్థితిలో. రెండవది మనం నిద్రపోయినప్పుడు కళలు వస్తూ ఉంటాయి, స్వప్నాలు వస్తాయి. రెండవది స్వప్న స్థితి. అంటే కళలు వచ్చినప్పుడు బాహ్య ప్రపంచ భావన ఉండదు, దేహ భావన ఉండదు, స్థూల దేహ భావన ఉండదు, ఈ స్థూల దేహం యొక్క భావన ఉండదు, బాహ్య ప్రపంచ భావన ఉండదు. కానీ ఇంకా ప్రాణం చైతన్యం ఉంటాయి. మనసు దేశకాల పరిమితులకు సంబంధం లేకుండా మనసులో కళలు వస్తూ ఉంటాయి. ఈ మనసుకు సంబంధించి కళలు వస్తూ ఉంటాయి. అంటే దేశకాల పరిమితులు లేకుండా వస్తుంది. అంటే ఎక్కడున్నా ఒక సమయంలో ఇక్కడ ఉన్నట్టు, ఒక సమయంలో ఇంకో చోట ఉన్నట్టు, కాలం తెలియకుండా, ఈ దేశకాల పరిమితులకి సంబంధం లేకుండా మనసు ఉంటుంది, ప్రాణం చైతన్యం ఉంటాయి ఈ స్వప్న స్థితిలో. కానీ బాహ్య ప్రపంచ భావన ఉండదు, ఈ స్థూలదేహ భావన ఉండదు. మూడవది సుషుప్తి, గాఢ నిద్ర. గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు బాహ్య ప్రపంచ భావన ఉండదు, ఈ దేహ భావన ఉండదు, మనసు కూడా ఉండదు. మనసు ఉండదు, కానీ ఇంకా ప్రాణం చైతన్యం ఉంటుంది. అంటే ప్రతిరోజు మనం గాఢ నిద్రలో ఆ చైతన్య స్వరూప స్థితిలో ఉంటున్నాం. మనం ప్రతిరోజు కూడా గాఢ నిద్రలో ఆ చైతన్య స్వరూపంగా ఉంటున్నాం. ధ్యానంలో కూడా మనం పొందేది ఆ స్థితే. మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఈ దేహభావన మనసుని దాటి ఆ చైతన్య స్వరూపాన్ని అనుభూతి పొందుతాం. సుషుప్తిలో ఏ స్థితిలో అయితే ఉంటామో ఆ స్థితినే మనం ధ్యానంలో అనుభూతి పొందుతాం. కానీ రెండింటికి తేడా ఏమిటి? సుషుప్తిలో ఉన్న ఆ చైతన్య స్వరూప స్థితికి, మనం ధ్యానంలో పొందే ఆ స్థితికి రెండింటికి తేడా ఏమిటంటే, ధ్యానంలో మనం ఎరుకుతూ ఉంటాం. ధ్యానంలో లోతైన ధ్యాన స్థితిలో, అంటే ఈ దేహం మనసు ఈ భావం దాటి శూన్యాన్ని అనుభూతి పొందుతున్నప్పుడు, అంతరంగ ఆకాశాన్ని అనుభూతి పొందుతున్నప్పుడు ఎరుకుతూ ఉంటాం. ఆ చైతన్య స్వరూపంగా ఎరుకుతూ ఉంటాం. మనం గాఢ నిద్రలో ఎరుకు ఉండదు, కానీ దేహం మనసును దాటి ఆ స్థితికి గాఢ నిద్రలో వెళ్తాం. ప్రతిరోజు నిద్రలో వెళ్తాం, కానీ ఎరుకు ఉండదు. ఆ చైతన్య స్వరూపంగా గాఢ నిద్రలో ఉంటాం మనం. అంటే ఎరుకతో కూడిన సుషుప్తే ధ్యానము అంటే. ధ్యానము అంటే మనసు యొక్క అంతరంగ ప్రయాణం. ది ఆయనము, ది అంటే బుద్ధి, ఆయనం అంటే ప్రయాణం. బుద్ధి యొక్క అంతరంగ ప్రయాణం. ఈ మనస్సు, చిత్తము, బుద్ధి, అహముని దాటిన మహామౌన స్థితి అది. మన అంతరంగంలోని ఆకాశాన్ని అనుభూతి పొందుతాం. ఈ ఆకాశాన్ని అనుభూతి పొందుతున్నప్పుడు మనలో ఉన్న చైతన్యాన్ని అనుభూతి పొందుతాం. ఈ దేహం మనసును దాటిన మనలో ఉన్న చైతన్యాన్ని అనుభూతి పొందుతాం. మనిషి దేహాన్ని ఒక కుండతో పోలిస్తే, మట్టి నుంచి కుండలు వస్తాయి, దేహం కూడా మట్టి నుంచి వచ్చిందే కదా. దేహాన్ని ఒక కుండతో పోలిస్తే, కుండ అంటే ఘటము అని, ఘటమంతా లోపల ఖాళీగా ఉందనుకోండి, ఘటంలో ఆకాశం ఉంటుంది కదా. ఘటంలో ఆకాశాన్ని ఘటాకాశము అంటారు. ఘటంలోని ఆకాశాన్ని ఘటాకాశం అంటారు. ఇప్పుడు మనం ధ్యానంలో మనలో ఉన్న ఆకాశాన్ని అనుభూతి పొందుతాం. అది ఎలాంటిదంటే, ఘటము తనలో ఉన్న ఆకాశాన్ని అనుభూతి పొందుతున్నట్టు. ఘటము తనలో ఉన్న ఆకాశాన్ని అనుభూతి పొందుతున్నట్టుగా మనలో ఉన్న ఆకాశాన్ని అనుభూతి పొందుతాం. ఘటంలో ఉన్న ఆకాశం ఘటాకాశం, ఘటం బయట ఉన్న ఆకాశం మహాకాశం. ఘటంలో ఉన్న ఆకాశం ఘటాకాశం, ఘటం బయట ఉన్నదంతా మహాకాశం. ఘటం పగిలితే ఏమవుతుంది? ఘటం పగిలితే ఈ ఘటాకాశం మహాకాశంలో కలిసిపోతుంది. ఘటము తనలో ఉన్న ఆకాశాన్ని అనుభూతి పొందుతుంది. ఘటం పగిలితే ఘటాకాశం మహాకాశంలో కలిసిపోతుంది. అలా మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనోవిజ్ఞానమయ కోశాలను దాటి ఆనందమయ కోశాన్ని అనుభూతి పొందుతున్నప్పుడు మనలో ఉన్న ఈ అంతరంగ ఆకాశాన్ని
అనుభూతి పొందుతాం. మనలో ఉన్న ఈ జీవ చైతన్య స్వరూపాన్ని అనుభూతి పొందుతాం. అది ఎలా అంటే ఘటము తనలో ఉన్న ఆకాశాన్ని అనుభూతి పొందుతున్నట్టుగా. కానీ ఎప్పుడైతే నేను ధ్యానం చేస్తున్నానన్న భావన పూర్తిగా పోయిందో, ఎక్కడ దేహ భావన మనసు భావన పూర్తిగా మనకి దేహ భావన మనసు భావన లేకుండా ఇక నేను అన్న భావన కూడా ఎప్పుడైతే పూర్తిగా పోయిందో, నేను ధ్యానం చేస్తున్నాను, నేను దీన్ని అనుభూతి పొందుతున్నాను, ఈ భావన కోల్పోయినప్పుడు అదే ఘటం పగలటం అంటే. ఇప్పుడు ఘటం పగలటం అంటే ఘటం పగిలినప్పుడు ఎంత తేలిగ్గా చూడండి ఘటాకాశం మహాకాశంలో కలిసిపోతుంది. అలా మనం ధ్యానపు లోతుల్లోకి వెళ్తున్నప్పుడు పూర్తిగా దేహ భావన మనసు భావన వదిలి ఇక నేను ధ్యానం చేస్తున్నాన్న భావన కూడా వదిలితే అనంతంగా ఉన్న ఆకాశాన్ని అనుభూతి పొందుతాం. అదే పరమాత్మ స్వరూపం. మనలో ఉన్న ఆకాశాన్ని అనుభూతి పొందటం, మన జీవాత్మ స్వరూపాన్ని అనుభూతి పొందటం. మహాకాశాన్ని అనంతంగా ఉన్న ఆకాశాన్ని అనుభూతి పొందుతున్నప్పుడు పరమాత్మ యొక్క స్వరూపాన్ని మనం అనుభూతి పొందుతాం. నేనెవరు, నా వాస్తవ స్వరూపం ఏమిటి అన్నదానికి గమనించబడేది ఏది కూడా నీ వాస్తవ స్వరూపం కాదు. గమనించబడేది ఏది కూడా నీ వాస్తవ స్వరూపం కాదు. అది నిత్యం మారిపోతూ ఉంటుంది. ఇక్కడ నేను అంటే నేనెవరు అన్నదానికి నేను అంటే అక్కడ అర్థం ఏమిటంటే ఏ స్థితి అయితే నేను జీవించి ఉన్నంత వరకు నిత్యంగా సత్యంగా ఉంటుందో అది నా స్వరూప స్థితి. ఇక్కడ నేను అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే ఏ స్థితి అయితే నేను జీవించి ఉన్నంత వరకు నిత్యంగా సత్యంగా ఉంటుందో ఆ స్థితి నా స్వరూప స్థితి. ఆ భావంతో గమనించబడేది అని నిత్యం మారిపోతూ ఉంటుంది. గమనించబడేది ఏది నా స్వరూప స్థితి కాదు, అది నిత్యం మారిపోతూ ఉండేది. అది తేలిగ్గా అర్థం అవుతుంది. మన వస్త్రాలు వేసుకున్న వస్త్రాలు నేను కాదు కదా, ఇంకా వస్త్రాలు నిత్యం మారిపోతూ ఉంటాయి, నిత్యం మారిపోతూ ఉంటాయి. గమనించబడేది అది, అది నా స్వరూపం కాదు కదా, తేలిగ్గా అర్థం అవుతుంది. ఈ దేహం కూడా, ఈ స్థూల దేహం కూడా నిత్యం మారిపోతూ ఉంటుంది. ఇది గమనించబడేది. ఈ స్థూల దేహం కూడా అంటే బాల్యం, యవ్వనం, వృద్ధాప్యంలో వివిధ దశలు ఉన్నట్టే ప్రతి సంవత్సరం మారిపోతూ ఉంటుంది. ప్రతి నెల, ప్రతి వారం, ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకను మారిపోతూ ఉంటుంది దేహం. సూక్ష్మంగా పరిశీలిస్తూ ఉంటే ప్రతి మనిషిలో ఎన్నో లక్షల కోట్ల కణాలు ఉంటాయి, 100 లక్షల కోట్ల కణాలు ఉంటాయి. ప్రతి సెకను కూడా ఎన్నో లక్షల కణాలు పుడతా ఉంటాయి, పోతూ ఉంటాయి. నిత్యం లోపల మహాసూక్ష్మంగా పరిశీలిస్తే నిత్యం దేహం మారిపోతూ ఉంటుంది. ఈ దేహం నిత్యం మారిపోతూ ఉండేది. ఇది గమనించబడేది. ఇది నా వాస్తవ స్వరూపం కాదు. మనసు కూడా నిత్యం మారిపోతూ ఉంటుంది కదా, మనసు ఆలోచనలు వచ్చిపోతూ ఉంటాయి. మనసు కూడా గమనించబడేది అంటే నిత్యం మారిపోతూ ఉండేది. అది నా వాస్తవ స్వరూపం కాదు. నేనెవరు అంటే ఈ దేహం మనసుకి అతీతంగా ఉన్న సాక్షి స్వరూపాన్ని. నేనెవరు అంటే గమనించేవాడను. గమనించబడేది ఏది నా వాస్తవ స్వరూపం కాదు. ఈ దుస్తులు నావే కానీ నేను ఈ దుస్తులు కాదు. ఈ దేహం నాదే కానీ నేను ఈ దేహం కాదు. అంటే నా వాస్తవ స్వరూపం ఈ దేహం కాదు. మనసు నాదే కానీ నేను ఈ మనసు కాదు. అంటే నా వాస్తవ స్వరూపం కాదు. నేనెవరు అంటే గమనించేవాడను, అంటే సాక్షి స్వరూపాన్ని, నా మనసుని, దేహాన్ని, బాహ్య ప్రపంచాన్ని గమనించేవాడను. నేనెవరు అంటే నా మనసుని, దేహాన్ని, బాహ్య ప్రపంచాన్ని గమనించేవాడను. గమనించేవాడిగా ఆ స్థితిలో ఎప్పుడు మార్పు ఉండదు. ఎందుకంటే నేనెవరు అన్న దానిలో ఇక్కడ నేను అంటే ఏ స్థితి అయితే నీవు జీవించి ఉన్నంత వరకు నిత్యంగా సత్యంగా ఉంటుందో ఆ స్థితి. ఇప్పుడు నిన్నటికి, ఈ రోజుకి, రేపటికి గమనించేవాడిగా ఆ స్థితిలో మార్పు ఏమైనా ఉంటుందో? మనసుని గమనించేవాడిగా, దేహాన్ని గమనించేవాడిగా, బాహ్య ప్రపంచాన్ని గమనించేవాడిగా ఆ స్థితిలో మార్పు ఉండదు కదా. గమనించేవాడిగా ఆ స్థితిలో మార్పు ఏమైనా ఉంటుందా? సాక్షి స్వరూపంగా మనసుని గమనించేవాడిగా, దేహాన్ని గమనించేవాడిగా, బాహ్య ప్రపంచాన్ని గమనించేవాడిగా ఆ స్థితిలో మార్పే ఉంటుంది కదా. ఇది దేహం మనసుని దాటిన స్థితి. అది మనం ఈ పంచకోశ విద్యలో ఆనందమయ కోశాన్ని అనుభూతి పొందుతున్నప్పుడు ఆ సాక్షి స్వరూప స్థితిని అనుభూతి పొందుతాం. అంటే మనసుని దాటిన స్థితికి వెళ్ళాం.
అంటే మనసు శూన్యంగా ఉంది, ఎక్కడ నేను అన్న భావన కూడా లేదు. అంటే మనసుని దాటిన స్థితి అది. అది సాక్షి స్వరూప స్థితి. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఏది జ్ఞానము అంటే నేనెవరు అంటే సాక్షి స్వరూపాన్ని, అంటే నా మనసుని గమనించేవాడును, దేహాన్ని గమనించేవాడును, ఈ బాహ్య ప్రపంచంలో జరుగుతున్న కర్మల్ని గమనించేవాడును అన్న భావాన్ని మనం ఏర్పరచుకోవాలన్నమాట. అంటే మనం జీవించి ఉన్నంత వరకు ఆ స్థితిలో మార్పు ఉండదు, గమనించేవాడిగా. ఇది ఒక విధంగా తెలుసుకోవడం. ఇప్పుడు గాంధీవధారి అంటారు, గాంధీవం ధనస్సు, ధనుర్ధారి అంటారు కదా, ధనుర్ధారి అంటారు. అంటే ధనస్సు నేను కాదు కదా, ధనస్సుని ధరించాను, అంతేకాని ధనస్సు నేను కాదు కదా. అంటే మురళీధరుడు అంటారు, మురళి వేణువు, వేణువు నేను కాదు కదా. అలాగే దేహధారి, ఈ దేహాన్ని నేను ధరించాను. అలాగే మనసుని నేను ధరించాను, కానీ నేను దేహం కాదు, మనసు కాదు. ఈ దేహం నాదే, కానీ నేను ఈ దేహం కాదు. మనసు నాదే, కానీ నేను ఈ మనసు కాదు. ఇక్కడ నేను అంటే ఏ స్థితి అయితే జీవించి ఉన్నంత వరకు నిత్యంగా సత్యంగా ఉంటుందో ఆ స్థితి అది. ఇది సాక్షి స్వరూప స్థితి. అంటే నిత్యం ఈ ధ్యానం అనేది ఒక మార్గంగా ఆ స్థితిని అనుభూతి పొందాలి. ఈ ధ్యానం అనేది ఒక మార్గం, ఆ స్థితిని అనుభూతి పొందటానికి. ఇది కేవలం ఒక మార్గం మాత్రమే, కానీ దీని లక్ష్యం వేరు. ఈ ధ్యానం యొక్క లక్ష్యం ఏమిటంటే సాక్షితత్వము. సాక్షితత్వం అంటే నిత్య ధ్యాన స్థితి. నిత్యం మన స్వరూప స్థితిని అనుభూతి పొందుతూ నిత్యం ఒక సాక్షి స్వరూపంగా మనం జీవించటం. నిత్యం సాక్షి స్వరూపంగా అంటే మనసులో ఆలోచనలు వస్తూ ఉంటాయి, దేహంతో కర్మలు జరుగుతూ ఉంటాయి, మనోదేహాలతో ఆ కర్మల్ని గమనించే వాటిలో ఉంటాం. ఈ కర్మలేవి ఆ అంతరంగంలోని ఆ స్థితిని అంటావు, ఆ స్థితిని ఏం ప్రభావితం చేయవు. ఆ మనసును దాటిన ఆ స్థితిని ప్రభావితం చేయవు. అది ఋషుల దృష్టిలో మనం ఎంత ధ్యానం చేస్తున్నా చిన్నపిల్లలతో సమానం. బ్రహ్మర్షుల దృష్టిలో మన చిన్నపిల్లలనే కదా. మన ఎన్నో ఉపమానాల ద్వారానే తెలుస్తుంది అది. అవి ఇంతకుముందు చాలా సందర్భాల్లో చెప్పుకునేవి అయినా మళ్ళీ మనం నిత్యం చెప్పుకుంటూ ఉంటే ఇంకా మనం లోతుగా పరిశీలిస్తూ ఉంటాం అన్నమాట. అవి సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ప్రతిరోజు చూడాలని ఉంటుంది కదా. సూర్యోదయాన్ని మనం చూసిందే అయినా మనం ప్రతిరోజు చూడాలని ఉంటుంది. అలాగే ఆత్మజ్ఞానం సంబంధించింది కొన్ని ముఖ్యమైన విషయాలు నిరంతరం చర్చించుకుంటూ ఉండాలన్నమాట. మనం విన్నవే అయినా సరే మళ్ళీ నిరంతరం అవి చర్చించుకుంటూ ఉండాలి. మన మనసులో అంటే ఈ ఆజ్ఞ సహస్రారం, మన లోతైన ధ్యాన స్థితిలో ఈ సహస్రారాన్ని అనుభూతి పొందుతున్నప్పుడు అక్కడ చైతన్య కేంద్రాన్ని అనుభూతి పొందుతాం. అంటే మనలో ఉన్న చైతన్య కేంద్రాన్ని అనుభూతి పొందుతాం. మనం గాఢ నిద్రలో చైతన్య స్వరూపంగా ఉంటాం. గాఢ నిద్ర నుంచి మెలకువ రాగానే ఆలోచనలు వస్తాయి కదా. అది ఎలా అంటే ఆ చైతన్య కేంద్రం నుంచి మనో ఆలోచనల ప్రవాహం ద్వారా బాహ్యంలో కర్మలు జరుగుతూ ఉంటాయి. మనం ధ్యానం చేస్తున్నప్పుడు లోతైన ధ్యాన స్థితిలోకి వెళ్తున్నప్పుడు ఈ ఆజ్ఞా నుంచి సహస్రారం ద్వారా ఎంత లోతైన స్థితిలోకి వెళ్తే మనలో ఉన్న చైతన్య స్వరూపాన్ని అనుభూతి పొందుతాం. గాఢ నిద్రలో చైతన్య స్వరూపంగానే ఉంటాం. లేదు ధ్యానంలో ఆ చైతన్య స్థితిని స్వరూపాన్ని అనుభూతి పొందుతాం. మళ్ళీ కళ్ళు తెరుస్తాం కదా ధ్యానం నుంచి బయటకు వచ్చినప్పుడు కళ్ళు తెరిచినప్పుడు ఆ చైతన్య కేంద్రం నుంచి మనో ఆలోచనల ప్రవాహం ద్వారా బాహ్యంలో కర్మలు జరుగుతూ ఉంటాయి. ఈ దేహంలో బాహ్యంలో కర్మలు జరుగుతూ ఉంటాయి. అది ఎలా అంటే సూర్యుడి నుంచి కాంతి కిరణాలు భూమి మీద పడి భూమి మీద వ్యవహారాలు జరుగుతున్నట్టుగా. సూర్యుడి నుంచి కాంతి కిరణాలు పడి భూమి మీద వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. సూర్యుడు లేకపోతే భూమి ఉండదు. సూర్యుడు ఒక్కసారి మంచుగడ్డ అయిపోయాడు అనుకోండి, సూర్యుడు మంచుగడ్డ అయిపోతే ఇంక భూమి మీద ఏముండదు. అంత సూర్యుని ద్వారానే ఈ భూమి మీద అన్ని కర్మలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. సూర్యుడి నుంచి కాంతి కిరణాలు పడి భూమి మీద వ్యవహారాలన్నీ జరుగుతూ ఉంటాయి. భూమి మీద
ఏం జరిగినా అవి ఏమన్నా సూర్యుని ప్రభావితం చేస్తాయా? భూమి మీద ఏం జరిగినా ఈ కాంతి కిరణాలు ఏం మార్పులు వచ్చినా సూర్యుని ఏమైనా ప్రభావితం చేస్తాయా? ఎంత స్పష్టంగా ఉంది. అంతే స్పష్టంగా, అంతే సత్యంగా బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతున్నా, నీ దేహంలో మనసులో ఏం జరుగుతున్నా కానీ నీ చైతన్య కేంద్రాన్ని నీవు జీవించి ఉన్నంత వరకు ఏం ప్రభావితం చేయవు. సూర్యుడి నుంచి కాంతి కిరణాలు భూమి మీద పడతాయి. భూమి మీద ఏ వ్యవహారాలు జరిగినా సూర్యుని ప్రభావితం చేయవు. ఎంత స్పష్టంగా ఉంది. అంతే స్పష్టంగా, అంతే సత్యంగా బాహ్య ప్రపంచంలో ఏదైనా జరగని, నీ దేహంలో ఏ మార్పులైనా రాని, మనో ఆలోచనల ప్రవాహం ఏ ఆలోచనలు వచ్చిపోని, ఏం జరుగుతున్నా ఆ చైతన్య కేంద్రాన్ని నీవు జీవించి ఉన్నంత వరకు ఏమీ ప్రభావితం చేయమాట. నీవు జీవించి ఉన్నంత వరకు అని ఎందుకు అన్నామంటే, ఈ సౌర కుటుంబం ఉన్నంత వరకు భూమి మీద ఏ వ్యవహారాలు జరిగినా సూర్యుని ప్రభావితం చేయవు. అలా నీవు జీవించి ఉన్నంత వరకు బాహ్య ప్రపంచంలో ఏం జరిగినా, నీ దేహంలో ఏ మార్పులైనా రాని, మనసులో ఏ ఆలోచనలైనా వచ్చిపోని, ఆ చైతన్య కేంద్రాన్ని నీవు జీవించి ఉన్నంత వరకు ఏమీ ప్రభావితం చేయవు. ఎంత స్పష్టంగా అంటే భూమి మీద ఏదైనా జరగనివ్వండి, సూర్యుని ఏం ప్రభావితం చేయవు. ఎంత స్పష్టంగా ఉంది. అంతే సత్యంగా అన్నమాట. మనం ధ్యానం చేస్తున్నా అంత అనుభూతి రాదు కదా. అందుకే రోజు ఉదయాన్నే నిద్ర లేచినప్పుడు సూర్యుని చూడాలి. సూర్యుని చూస్తే మనలో ఉన్న స్థితే బాహ్యంలో ఉంటుందన్నమాట. ఎందుకంటే మనిషి అంటే ఎవరంటే, ఈ అనంతంగా ఉన్న విశ్వంలోని శక్తులన్నీ మనిషిలో ఉంటాయి. అనంతంగా ఉన్న విశ్వాన్ని 6 అడుగులు కుదిస్తే మనిషి అవుతాడు. అనంతంగా ఉన్న విశ్వాన్ని ఒక 6 అడుగులు కుదిస్తే మనిషి అవుతాడు అన్నమాట. లేదు, మనిషిని అనంతంగా విస్తృతపరిస్తే విశ్వం అవుతుంది. విశ్వంలో ఉన్న శక్తులే మనిషిలో ఉంటాయన్నమాట. అసలు మన మెదడు ఎలాంటిదంటే, ప్రపంచంలో ఉన్న అన్ని కంప్యూటర్లు కూడా, ప్రపంచంలో ఉన్న అన్ని కంప్యూటర్లు కలిపినా ఒక మనిషి మెదడుతో సరిపోదు. అసలు మనిషి మెదడుని 5% గొప్ప శాస్త్రజ్ఞులు కూడా మహా అయితే 5% వాడతారన్నమాట. 90% ఇంకా అది ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా అసలు ఏం వాడకుండా వాళ్ళు ఉండిపోతుంది అన్నమాట. అంత శక్తి ఉంది మనసుకి, అంత శక్తి ఉందన్నమాట. సాక్షి స్వరూపం అంటే సూర్యుడిని సాక్షి అంటారు. సూర్యుడిని సాక్షి అంటారు అంటే భూమి మీద జరుగుతున్న వ్యవహారాలకి సాక్షి. సూర్యుడి నుంచి కాంతి కిరణాలు వచ్చి భూమి మీద పడుతూ ఉంటాయి. ఈ కిరణాలకి భూమికి సాక్షి. అందుకే ప్రత్యక్ష నారాయణుడు అంటారు సూర్యుడిని. అంటే ఆ స్థితి నారాయణ స్థితి మాట. ఏ చైతన్య స్వరూపాన్ని అయితే మనం అనుభూతి పొందుతున్నామో ఆ స్థితి నారాయణ స్థితి. అది అందుకని సూర్యుడిని సాక్షి అంటారు, ప్రత్యక్ష నారాయణుడు అంటారు. అంటే ప్రత్యక్షంగా మనకు ఆ స్థితి కనపడుతోంది. ప్రత్యక్షంగా మనకు ఆ స్థితి కనపడుతోంది. అందుకని ప్రత్యక్ష నారాయణుడు అంటారు. మనం ధ్యానంలో మన మనసుని ఈ మనోవిజ్ఞానమయ కోశాన్ని దాటి అలా ఆనందమయ కోశాన్ని అనుభూతి పొందుతున్నప్పుడు మనలో ఉన్న ప్రకాశాన్ని, చైతన్యాన్ని అనుభూతి పొందుతాం అన్నమాట. అంటే ప్రజ్ఞాసూర్యుడిని, మనలో ఉన్న ప్రజ్ఞాసూర్యుడిని అనుభూతి పొందుతాం అన్నమాట. ఇప్పుడు ధ్యానం నుంచి బయటకు వచ్చినప్పుడు ఏంటంటే, ఆ చైతన్య, ఏ చైతన్య కేంద్రాన్ని అయితే మనం అనుభూతి పొందుతున్నామో ఆ సాక్షి స్వరూపమే నా స్వరూపం, అదే నా స్వరూపం అన్న భావనతో మనం మనసు ఆలోచనలు వస్తూ ఉంటాయి. దేహంతో బాహ్యంలో కర్మలు జరుగుతూ ఉంటాయి. ఈ మనసుని, దేహాన్ని గమనించే వాళ్ళ మనం సాక్షి స్వరూపంగా ఉండటమే ఆత్మజ్ఞానం అంటే. ఆత్మజ్ఞానం అంటే ఆ సాక్షి స్వరూప స్థితిని అనుభూతి పొంది నిత్య ధ్యాన స్థితిలో మనం జీవించటమే ఆత్మజ్ఞానం అంటే. మరి ఆత్మజ్ఞాని యొక్క స్థితి ఎలా ఉంటుంది? ఆత్మజ్ఞాని యొక్క స్థితి ఎలా ఉంటుంది? స్థితి ఎలా ఉంటుందంటే, ఆ స్వరూప స్థితిని అనుభూతి పొందినప్పుడు, ఆ నిత్య ధ్యాన స్థితిలో, ఆ సహజ స్థితిలో ఉన్నప్పుడు ఇక ఏ కోరికలు ఉండవు, కోరికలు తగ్గిపోతాయి. ఎప్పుడైతే స్వరూపాన్ని అనుభూతి పొందామో, స్వరూపాన్ని అనుభూతి పొందినప్పుడు ఆ స్థితిలో నిత్యం ఉన్నప్పుడు ఇక బాహ్య ప్రపంచంలోని విషయాలపై ఇక ప్రత్యేకమైన కోరికలు ఉండవు అన్నమాట.
కోరికలు తగ్గిపోతాయి. ఏం జరుగుతున్నా దుఃఖం అనేది ఉండదు. ఎందుకంటే ఈ కోరికలు దుఃఖం అనేది ఈ మనోదేహాలకు సంబంధించింది. ఈ మనోదేహాలకి బాహ్య ప్రపంచంలోని విషయాలకు సంబంధించింది అది. కానీ నీవెవరు? ఈ దేహం మనసుకి అతీతంగా ఉన్న స్వరూపం. ఈ దేహం మనసుకి అతీతంగా ఉన్న స్వరూపం. ఎప్పుడైతే ఆ స్వరూపాన్ని అనుభూతి పొంది నిత్య ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు, ఒక నిత్య ఆనంద స్వరూపంగా, ముక్త స్వరూపంగా ఉన్నప్పుడు ఇంకా బాహ్య ప్రపంచంలోని విషయాలపై కోరికలు తగ్గిపోతాయి అన్నమాట. అంటే ఆ స్థితి లక్షణాలు తెలియాలి కదా. ఇంకా బాహ్య ప్రపంచంలో ఏదైనా జరగని దుఃఖం అనేది ఉండదు. ఎందుకంటే దుఃఖము అనేది ఈ మనోదేహాల బాహ్య ప్రపంచంలోని వ్యవహారాలకు సంబంధించింది అది. కానీ నీ స్థితి వీటిని దాటిన స్థితి అది. ఎవరి మీద ద్వేషం ఉండదు. అంతా విశ్వ చైతన్యం నుంచి వచ్చిన వాళ్ళమే కదా. అంతా ఈ విశ్వ చైతన్యం నుంచి వచ్చిన వాళ్ళమే. మనలో అది జీవ చైతన్యంలా ఉంటుంది. ప్రతి మనిషిలోని, ప్రతి జీవిలోని జీవ చైతన్యంలా ఉంటుంది మన అనుభూతి పొందుతున్నప్పుడు. కానీ అంతా కూడా ఈ విశ్వ చైతన్యంలోని భాగమే. అన్ని జీవ చైతన్యాలు కూడా ఈ విశ్వ చైతన్యం నుంచి వచ్చినవే. జీవ నిర్జీవ పదార్థాలు అన్నీ కూడా ఈ విశ్వ చైతన్యంలోనివే. అంటే విశ్వ చైతన్యం మహాసముద్రం అనుకుంటే మనందరం కూడా అలల లాంటి వాళ్ళం. ఈ విశ్వ చైతన్యం అంతా ఒక సముద్రం, మహాసముద్రం అనుకుంటే మనందరం అలల లాంటి వాళ్ళం. అప్పుడు అలల్లో ఒకటి పెద్దాలు ఉంటుంది, చిన్నాలు ఉంటుంది. ఇంకా అలల్లో తారతమ్యం ఏముంటుంది? అలా వచ్చి ఎగిసి మళ్ళీ వెళ్ళిపోతుంది. అంటే మన జీవితం అలాగే. మన అనంతమైన కాలంతో పోలిస్తే మన జీవితాలు కూడా ఇలా అలల్లా వచ్చి వెళ్ళిపోతున్నట్టుగా ఉంటుందన్నమాట. అనంతమైన కాలంతో పోలిస్తే అసలు మనకు ఒక 1000 సంవత్సరాల క్రితం ఏ జీవులు పుట్టి వెళ్ళిపోయినాయి ఎవరికైనా తెలుసు? కాలం అనంతంగా ఉంది. కానీ ఒక 1000 సంవత్సరాల క్రితం అసలు ఎన్ని జీవులు పుట్టినాయో ఏం వెళ్ళినాయో తెలియదు కదా. పోనీ 100 సంవత్సరాల క్రితం కూడా తెలియదు కదా మనకి. ఒక ముత్తాతల దగ్గర నుంచి అసలు ఆ సమయంలో అంత ముందంతా కూడా అసలు ఎన్ని జీవులు ఎలా పుట్టి వెళ్ళిపోయినాయి ఏమీ తెలియదు. అలాగే మనకి 100 సంవత్సరాల తర్వాత, మనకు 1000 సంవత్సరాల తర్వాత అసలు ఈ జీవులు పుట్టి వెళ్ళిపోయింది అసలు ఏమీ తెలియదు కదా. తెలియదు కదా. అంటే అలల్లా వచ్చి వెళ్ళిపోతున్నాం అన్నమాట మనం. మహాసముద్రంలో ఎలా అలలైతే వచ్చి వెళ్ళిపోతున్నాయో అలా మనం కూడా అలల్లా వచ్చి వెళ్ళిపోతున్నాం. అలా అలల్లా వచ్చి వెళ్ళిపోతున్నప్పుడు ఇంకా అలల్లో తారతమ్యం ఏముంటుంది? ఎవరు ఎంత సుఖం దుఃఖం అనిపిస్తున్నారు అనేది ఎవరి మనసుని బట్టి ఉంటుంది. కానీ తారతమ్యం కనపడదు కదా. ఆ స్థితిని అనుభూతి పొందినప్పుడు, విశ్వ చైతన్య యొక్క స్వరూపాన్ని అనుభూతి పొందుతున్నప్పుడు ఇక భేదభావం అనేది ఉండదు. అంత ఏకత్వంగా ఉంటుంది అన్నమాట. అంతా కూడా ఏకత్వం, అంత సమానత్వం అన్నమాట. అంత సమతని అనుభూతి పొందుతాం అన్నమాట. ఏకత్వాన్ని అనుభూతి పొందుతాం, సమతని అనుభూతి పొందుతాం అన్నమాట. ఇప్పుడు విష్ణువుకి వాహనం ఏంటి? గరుడ పక్షి కదా. విష్ణువుకి వాహనం గరుడ పక్షి. అంటే మనకి పురాణాల్లో విష్ణు అంటే, విష్ణు స్థితి అంటే, విష్ణు అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే విశ్వం అనే పదం నుంచి వచ్చింది. అంటే విశ్వంలో ఉన్న చైతన్యం యొక్క సాకార రూపమే విష్ణు అంటే. ఆ విశ్వ చైతన్యం యొక్క సాకార రూపం, ఒక సాకార రూపం ఉండాలి మనకు. పూజా విధానం సాకార రూపం ఉంటేనే ముందు ఆ సాకార రూపాన్ని అనుభూతి పొంది తర్వాత నిరాకార స్థితిని అనుభూతి పొందుతాం. ఆ స్థితిని పొందటానికి వాహనం గరుడ పక్షి. ఇక్కడ వాహనం అంటే అర్థం ఏంటంటే ఈ మనోదేహం అన్నమాట. ఈ మనోదేహమే ఇక్కడ వాహనం. ఈ వాహనం ద్వారానే కదా ఆ స్థితిని అనుభూతి పొందుతాం. ఇక్కడ గరుడ పక్షి అని ఎందుకు వచ్చిందంటే వాహనంగా, గరుడ పక్షి మేఘాలకి పైన ఎగురుతుంది. గరుడ పక్షి మేఘాలకి పైన ఎగురుతుంది అన్నమాట. మేఘాలకి పైనే ఉంది ఆకాశం. ఆకాశంలో విహరిస్తూ ఉంటుంది. చూడండి, మేఘాల కింద ఉన్న పక్షులు మేఘం నుంచి వర్షం రాగానే ఏమైపోతాయి? మేఘం నుంచి మెరుపులో వర్షం రాగానే కింద ఉన్న పక్షులన్నీ చెల్లాచెదురైపోతూ ఉంటాయి. ఎటెల్లాలో తెలియదు. పక్షులన్నీ అలా ఉంటాయి. కానీ గరుడ పక్షి మేఘాలకి పైన ఎగురుతూ ఉంటుంది. మేఘాల నుంచి ఏం జరుగుతున్నా గరుడ పక్షిని ఏం ప్రభావితం చేయదు. ఎప్పుడైతే నిత్య ఆకాశ స్థితిని మన అంతరంగంలో అనుభూతి పొందుతూ ఉంటామో మేఘాలకి పైన ఉన్న గరుడ పక్షిలా విహరిస్తున్నట్టుగా ఉంటుందన్నమాట. ఆ స్థితిలో ఉన్నప్పుడు నారాయణ స్థితిని
అనుభూతి పొందుతామట. అది నారాయణుడి వాహనం గరుడు అర్థం ఏంటంటే పురాణాలు అన్నీ కూడా వాహనం అంటే మన మనోదేహమే వాహనం. ఈ వాహనం ద్వారా ఆ స్థితిని అనుభూతి పొందటం అన్నమాట. ఇవి ఇంకొక విధంగా మన ఆ స్థితిని అనుభూతి పొందుతున్నప్పుడు ఎలా ఉంటుందనేది. ఇప్పుడు మనసుని సముద్రంతో పోలుస్తారు ఋషులు. మనసుని సముద్రంతో పోలుస్తారు. అంటే సముద్రం పైన అలలు ఎలా ఉంటాయి, అలలు వచ్చిపోతూ ఉంటాయి కదా, అలాగే మన మనసు ఆలోచనలు వచ్చిపోతూ ఉంటాయి. అలలు ఎలా అయితే వచ్చిపోతూ ఉంటాయో మన మనసు ఆలోచనలు కూడా అలాగే వచ్చిపోతూ ఉంటాయి. అంటే చిన్న అలలు పెద్ద అలలు ఉన్నట్టు తక్కువ ఆలోచనలు ఉంటాయి, ఎక్కువ ఆలోచనలు ఉంటాయి. అలలో తుఫాను ఉంటుంది, ఒకసారి ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మన మనసు కూడా అలా నిత్యం మారిపోతూ ఉంటుంది. కానీ సముద్రం అంటే ఏమిటి? సముద్రం అంటే కేవలం అలలు కాదు కదా. అలలు అనేవి కేవలం ఉపరితలం మీద మాత్రమే ఉంటాయి. కేవలం పైన ఉపరితలం మీద మాత్రమే ఉంటాయి. సముద్రపు లోతుల్లోకి వెళ్తే ఏ అలలు లేని ప్రశాంత స్థితి ఉంటుంది. మనసు ఆలోచనతో ఉంటుంది. మన కళ్ళు తెరిచేలా ఉన్నప్పుడు ఆలోచనతో ఉంటుంది, అంటే అలల్లో జీవిస్తున్నట్టు. కానీ ధ్యానం చేస్తున్నప్పుడు గాఢ సముద్రపు లోతుల్లో ఉన్న ప్రశాంత స్థితిని అనుభూతి పొందుతాం అన్నమాట. అంటే ఏ అలలు లేని ప్రశాంత స్థితిని అనుభూతి పొందుతాం. అంటే సాధారణంగా ఏంటంటే ఒక చిన్నపిల్లవాడిని, అంటే సముద్రం ఒడ్డున ఆడుకుంటున్న చిన్నపిల్లవాడిని సముద్రం అంటే ఏమిటన్నాం అనుకోండి. సముద్రం అంటే ఏమిటంటే అలలు కనపడుతూ ఉంటాయి, పెద్ద అలలు చిన్న అలలు అలా కనపడుతూ ఉంటాయి. సముద్రం అంటే అలలు పెద్ద అలలు చిన్న అలలు వస్తూ ఉంటాయి అని చెప్తూ ఉంటాడు. అదే ఒక మహాజ్ఞానిని, సముద్రం గురించి పూర్తిగా తెలిసిన జ్ఞానిని అడిగితే అతనేం సమాధానం చెప్తాడంటే కేవలం పైన మాత్రమే అలలు ఉంటాయి, సముద్రం విశాలంగా అనంతంగా ఉంటుంది, గాఢ సముద్రపు లోతుల్లోకి వెళ్తే ఏ అలలు లేని ప్రశాంత స్థితి ఉంటుందని చెప్తాడు కదా. అలాగే అజ్ఞానంతో ఉన్నప్పుడు ఇలా మనసు ఆలోచనలు కొట్టుకుపోతా జీవిస్తూ ఉంటాం అన్నమాట. ఈ ఆలోచనలోనే ఇలా కొట్టుకుపోతా జీవిస్తూ ఉంటాం. కానీ ఆత్మజ్ఞానం ఏర్పడినప్పుడు గాఢ సముద్రపు లోతుల్లో ఉన్న ఆ ప్రశాంత స్థితిని ధ్యానంలో మనం అనుభూతి పొందుతాం మనం. అంటే ధ్యానం ఒక మార్గంగా గాఢ సముద్రపు లోతుల్లో ఉన్న స్థితిని అనుభూతి పొందుతాం. ఇది ఒక మార్గం మాత్రమే ఆ స్థితిని అనుభూతి పొందటానికి. కానీ లక్ష్యం వేరు. లక్ష్యం ఏమిటి? సాక్షితత్వము. సాక్షితత్వం అంటే అంతరంగం ఎప్పుడూ గాఢ సముద్రపు లోతుల్లో ఉన్న స్థితిలోనే ఉంటుంది. గాఢ సముద్రపు లోతుల నుంచి అలలను చూస్తున్నట్టుగా జీవితం ఉంటుంది అన్నమాట. మనసు ఆలోచనల్ని, దేహాన్ని, బాహ్యంలోని కర్మల్ని గమనించే స్థితిలో ఉంటుంది. ఇప్పుడు మేఘాలని మనసుతో పోల్చాం కదా. ఆకాశం, మేఘాలకు పైన ఆకాశాన్ని, మనలో ఉన్న అంతరంగ ఆకాశాన్ని. ఇప్పుడు ధ్యానము అంటే మేఘాలని దాటి మేఘాలకు పైన ఉన్న ఆకాశాన్ని అనుభూతి పొందడం ధ్యానం అంటే. ఇది ఒక మార్గం అది ఆ స్థితిని అనుభూతి పొందడానికి. కానీ దాని లక్ష్యం వేరు. లక్ష్యం ఏమిటి? లక్ష్యం సాక్షితత్వం. అంటే నిత్యం ఎప్పుడు అంతరంగంలో ఉన్న ఆకాశాన్ని, ఆ ప్రశాంత స్థితిని అనుభూతి పొందుతూ ఆకాశం మేఘాలను గమనిస్తున్నట్టుగా జీవితం ఉంటుందన్నమాట. ఈ ఆలోచనని ఇలా దేహాన్ని గమనిస్తున్నప్పుడు కూడా అంతరంగం ఆకాశ స్థితిలో ఉంటుంది. ఈ ఆలోచనని గమనించే స్థితిలో ఉంటుందన్నమాట. ఆ విశ్వ చైతన్య స్వరూపాన్ని అనుభూతి పొందుతున్నప్పుడు జీవితం ఆ స్థితిలో ఉండి నిత్యం ఒక నిర్మలంగా, ప్రశాంతంగా మన అంతరంగం ఉండే స్థితిని మనం పొందుతాం అన్నమాట. మన ఆనందం అంటే ఏమిటని అంటే సుఖం కలిగించే సంఘటనలు వస్తూ ఉంటాయి కదా. ఆ సుఖం కలిగించే సంఘటనలు కాదు అవి. ఇప్పుడు సుఖం కలిగించే సంఘటనలు వచ్చినప్పుడు కొంత సుఖం అనిపిస్తుంది కదా. ఆ సుఖంతో పాటు దుఃఖం కూడా. ఇప్పుడు అంతా జీవితం అంతా ద్వంద్వాల కింద ఉంటుంది. సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. కొంతమందికి ఎక్కువగా సుఖం ఉంటుంది, తక్కువగా ఉంటుంది. ఎవరి మనసును బట్టి వాళ్ళకి దాన్ని, కొంతమంది ఎక్కువ పెద్ద కష్టాన్ని కూడా తక్కువగా తీసుకుంటారు, కొందరు ఏమీ లేని దాన్ని కూడా ఎక్కువగా తీసుకుంటారు. ఎవరి మనసు అలా తీసుకోవడం బట్టి ఉంటుంది అది. అంటే బాహ్య ప్రపంచంలోని వస్తు విషయాల నుంచి తాత్కాలికంగా పొందే సుఖం కాదు ఇది. ఆనంద స్వరూప స్థితి అంటే బాహ్య ప్రపంచంలో వచ్చే వస్తు విషయాల్లో తాత్కాలికంగా పొందే ఎక్కువ తక్కువ సుఖాలు కాదు ఇది. ఈ ద్వంద్వాలకి అతీతంగా ఉన్న ఒక నిత్య ఆనంద స్థితి అది. ఇప్పుడు బుద్ధుడు ఎప్పుడూ ఒక నిత్య ధ్యాన స్థితిలో నిత్య ఆనందంగా ఉంటాడు కదా. ఆ స్థితిని మన స్వరూప స్థితిని అనుభూతి పొందడం అన్నమాట. అంతేగాని ఆనందం అంటే బాహ్య ప్రపంచంలో మనకు అప్పుడప్పుడు సుఖం దుఃఖం లభిస్తూ ఉంటాయి. ఆ సుఖాల గురించి కాదు. వీటన్నింటికి అతీతంగా ఉన్న ఆనంద స్వరూప స్థితికి మనం చెప్పుకుంటాం పట్టు. ఆ స్థితి ఎలా లభిస్తుందంటే
అంటే ప్రపంచంలోనే ఒక గొప్ప శిల్పిని, ఆ శిల్పి ఏంటంటే పనికిరాని శిలను కూడా ఒక గొప్ప శిల్పంలా తయారు చేస్తూ ఉంటాడు అన్నమాట. దారిలో వెళ్ళే పనికిరాని శిలను కూడా గొప్ప శిల్పంలా తయారు చేస్తూ ఉంటాడు. మన మనసు కూడా అలాంటివే కదా. మనం అసలు ఎవరి కోసం జీవిస్తున్నట్టుగా ఉంటుంది మనకు ఒకసారి అసలు మన కోసం జీవిస్తున్నామా, అది ఎవరి కోసం జీవిస్తున్నాం, ఎందుకు జీవిస్తున్నాం, ఇలా ఉంటుంది కదా. ఏవో ఆలోచనలు వచ్చిపోతూ ఉంటాయి, అది ఎందుకు వచ్చి వెళ్ళిపోయినా తెలియదు. ఎన్నో పనికిరాని ఆలోచనలతోనే ఉంటుంది కదా మనసు అంతా కూడా. ఆ శిల్పిని అడుగుతారు, నువ్వు పనికిరాని శిలని కూడా ఒక గొప్ప శిల్పంలా తయారు చేస్తున్నావు, ఏం చేరుస్తున్నావు అందులో అని. ఏం చేరుస్తున్నావు అందులో అంటే అతను ఏం చెప్తాడంటే, నేనేమీ చేర్చట్లేదు, ఆ శిలలో, నేను తీసుకున్న శిలలో పనికిరానివన్నీ చెక్కేస్తాను అంటాడు. ఓ పెద్ద శిలను తీసుకుని అతను ఏంటి అందులో పనికిరానిదని చెక్కేస్తే ఏమవుతుంది, ఒక విగ్రహం అవుతుంది కదా. అక్కడ చెక్కేయటం కదా, అక్కడ అందులో పనికిరానివన్నీ చెక్కేయటం వల్ల అది గొప్ప విగ్రహం అవుతుంది. అలాగే మన ధ్యానంలోకి వచ్చినప్పుడు ఇక్కడికి వస్తే ఏదో పొందుతాం అన్న భావన ఉంటుంది కదా. ఏదో పొందుతాం, ఒక ధ్యాన విగ్రహంలా, ఒక ఆనంద స్వరూపంలా అటువంటి స్థితిని పొందుతాం, ఏదో పొందుతాం అని ఉంటుంది కదా. కానీ అది ఎలా లభిస్తుందంటే మనలో ఉన్న ఈ పనికిరానివన్నీ తీసేస్తే లభిస్తుంది అన్నమాట. మనలో ఉన్నవి పనికిరానివన్నీ ఎంత తీసేస్తే అంత లభిస్తుంది. అది బుద్ధుడికి జ్ఞానోదయం అయినప్పుడు, బుద్ధుడికి జ్ఞానోదయమై కళ్ళు తెరిచి ఒక గొప్ప ధ్యాన స్థితిలో ఎంతో ఆనందమైన ప్రశాంతమైన స్థితిలో బుద్ధుడిని చూసి అక్కడికి వచ్చిన వాళ్ళు అడుగుతారన్నమాట, ఓహో ఎంత గొప్ప స్థితిని అనుభూతి పొందుతున్నారు, ఏం పొందారు మీరు, ఎలా పొందారు, ఏం పొందారు అని అడుగుతారన్నమాట. ఇప్పుడు బుద్ధుడు ఏమని చెప్తాడంటే, నేను కోల్పోయానంటాడు. అదేమిటది, ఏం కోల్పోయారంటాడు. ఏం కోల్పోయారంటే నాలోని అసహజత్వాన్ని కోల్పోయాను. అరిషడ్ వర్గాలు ఉంటాయి కదా, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు ఉంటాయి కదా, అన్నీ కోల్పోయాను. అహాన్ని కోల్పోయాను. గ్రంథాల ద్వారా పొందిన జ్ఞానం ఉంటుంది కదా, దాంతో వివేకం అనే జ్ఞానం, అహం ఉంటాయి కదా, అన్నీ కోల్పోయాను అంటాడు. అన్నీ కోల్పోగా మిగిలిన స్వరూపం అది. అన్నీ కోల్పోతేనే, అహం కూడా కోల్పోతేనే ఆ స్వరూప స్థితిని అనుభూతి పొందుతాం అన్నమాట. ఏది సరైన ధనమో తెలియాలన్నమాట. ఏది సరైన ధనము అంటే సాధనే సరైన ధనము. ఏది సరైన సంపద అంటే మన ఋషులు అందించిన ఆధ్యాత్మిక సంపద, మన ఋషులు అందించిన ఈ క్రియాయోగం అన్నమాట. ఈ క్రియాయోగం ఇదే సరైన సంపద. ఈ సాధనే సరైన ధనము. ఇది తెలుసుకోవాలి. ఇది తెలుసుకుని మన దృష్టి దీని మీద పెట్టాలన్నమాట. కర్మల ద్వారా జరుగుతూ ఉంటుంది. జరిగి ఎంత మనం ఎవరి కర్మల ద్వారా ఎంత సంపాదించగలిగేది అంత వాళ్ళు చేసుకోగలుగుతారు. ఇక్కడ బాక్యంలోని కర్మలకి అంతరంగంలోని స్థితికి సంబంధం లేదు. కానీ ఆ స్థితి అనేది ఎలా ఉంటుందంటే, కొన్ని ఉదాహరణల ద్వారా చెప్తే ఇంకా చాలా స్పష్టంగా తెలుస్తుంది మేడం. ఉదాహరణకి మనం నిద్రలోకి వెళ్ళామనుకోండి, కళ్ళలోకి వెళ్ళినప్పుడు కొన్ని భయంకరమైన సంఘటనలు వస్తాయి కదా. కళ్ళలోకి వెళ్ళినప్పుడు ఏదో అలా చీకట్లో వెళ్తూ ఉంటాం, విషసర్పం వచ్చి ఒకసారి కాటేస్తున్నట్టుగా రావచ్చు. అలా వచ్చిందనుకోండి కళ్ళలో, మనం వెంటనే భయపడి కళ్ళు తెరుస్తాం. అలా విషసర్పం కాటేసినట్టుగా కళ వచ్చిందనుకోండి, కళ వచ్చినప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటుంది, చెమటలు పట్టేస్తాయి. మనం వెంటనే కంగారు పడి కళ్ళు తెరుస్తాం కదా. కళ్ళు తెరవగానే ఎలా ఉంటుంది, అది కళే, ఏమీ లేదు అని ఎంత ప్రశాంతంగా ఉంటుంది. అంతే ప్రశాంత స్థితి ఆత్మజ్ఞానాన్ని పొందినప్పుడు వస్తుందన్నమాట. అంతే ప్రశాంత స్థితి. బాక్యంలో ఏం జరుగుతున్న ఏ సంఘటనలు ఏం జరుగుతున్నా అంతరంగం మాత్రం ఆ ప్రశాంత స్థితిలో ఉంటుంది. కళలో ఎన్నో భయంకరమైన సంఘటనలు వస్తూ ఉంటాయి కదా. కళలో ఎన్నో ఒత్తిళ్ళు తెచ్చే ఉంటాయి, భయంకరమైన సంఘటనలు వస్తూ ఉంటాయి, లేదా ఏవో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఒకసారి మెలకు వస్తుంది. మెలకు రాగానే అసలు ఏముండదు కదా, అసలు భయం లేదు, అంత ఆనందంగా ఉంటుంది. అన్నీ లేవే, అన్నీ చెదిరిపోయినాయి అని వస్తుందన్నమాట. కానీ ఆ స్వరూప స్థితిని అనుభూతి పొందినప్పుడు నిత్యం ఆ స్థితిలో ఉంటాం అన్నమాట. అంటే బాహ్యంలో జరుగుతున్నవన్నీ స్వప్నంలో వచ్చి వెళ్ళిపోతున్నట్టుగా ఉంటాయన్నమాట. ఎందుకంటే ఆ స్థితిని అంటావు అవి.
అలాగే బాహ్యంలో ఎవరు ఏ కర్మలు ఎలా చేసుకున్నా కానీ, ధర్మంగా ఎవరు ఏ కర్మలు ఎలా చేసుకున్నా కానీ అంతరంగంలో సర్వపరిత్యాగం ఉండాలి. అది ముఖ్యమైనది. అంతరంగంలో సర్వపరిత్యాగం అన్నమాట. బాహ్యంలో కర్మలకి మీరు పొందినాట్లకి అంతరంగంలోని స్థితికి సంబంధం లేదు. అందుకని సాధనలో కూడా ఏంటంటే ఈ సత్సంగం అనేది ఎందుకు ముఖ్యం అంటే, మనం సాధనలో మన సరైన మార్గంలో వెళ్ళకపోతే కొన్ని అపోహలు ఉంటాయి. అంటే ఇందులో ఈ మార్గంలోకి రాగానే ఇంకా సాధనలోకి వచ్చేస్తాం, ఇంకా కర్మలన్నీ వదిలేస్తాయి. ఉద్యోగం చేసేవాడు కూడా ఇందులోకి వచ్చి ఉద్యోగం మానేసి, లేదా గుహల్లోకి హిమాలయాలకు వెళ్ళిపోయి ఇంకా జీవించి ఉన్నంత వరకు సమాధి స్థితిలోకి వెళ్ళిపోవని భావనలోకి వెళ్ళిపోతాడు కదా, ఆ భావనలోకి వెళ్ళిపోతాడు కదా. కానీ ఈ క్రియాయోగం అనేది ఏం చెప్తుందంటే, కర్మలు జరుగుతూనే ఉంటాయి, మన సంసారంలోనే ఉంటాం, కర్మలన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఇవేమీ కూడా నీ అంతరంగంలోని ఆ స్థితిని ప్రభావితం చెయ్యవు. ఎందుకంటే నీవు సర్వపరిత్యాగివి, అన్నిటిని పరిత్యజించినవాడు అన్నమాట. అవేమీ కూడా నీ అంతరంగాన్ని అంటావు అన్నమాట. ఆ విషయం తెలియకపోతే మన సాధన అంటేనే కళ్ళు మూసుకుని సమాధిలోకి వెళ్ళిపోవటం అన్న భావనలో ఉంటాం అన్నమాట. ఇక్కడ సమాధి అంటే సమధి అని. సమధి అంటే ది అంటే బుద్ధి. బుద్ధి ఎప్పుడు సమంగా ఉండటం అన్నమాట. సమంగా ఉండటం అంటే నిత్యం ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అందుకని సత్సంగం ముఖ్యమైనది సాధనతో పాటు. అంటే ఎలా సాధన చేయాలో తెలుస్తుంది అన్నమాట. ధ్యానం అంటే ఇప్పుడు ఈ విషయాలు అనేవి పులుల్లా మీద పడుతూ ఉంటాయి కదా, విషయాలు అనేవి పులుల్లా మీద పడుతూ ఉంటాయి. ఇప్పుడు అడవిలో వెళ్తున్నప్పుడు పులులు ఏమన్నా మీద పడేలా ఉంటే గుహల్లోకి పారిపోతాం కదా, గుహల్లోకి పారిపోయి ఆ గుహల్లో కొన్నాళ్ళ నుండి కొంతసేపు మళ్ళీ బయటకు వస్తూ ఉంటాం కదా. కానీ మనం ధ్యానంలో కూడా చేస్తుంది ఏంటంటే, ధ్యానంలో కూడా ఈ విషయాలనే పులుల దాటికి భయపడి బుద్ధి గుహలోకి ప్రయాణిస్తున్నాం అన్నమాట. ఈ విషయాలనే పులుల దాటికి భయపడి వెంటనే బుద్ధి గుహలో కళ్ళు మూసుకుని బుద్ధి గుహలోకి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ కళ్ళు తెరవగానే మళ్ళీ అదే విషయాలు, అదే పులులు కదా, అదే మళ్ళీ మీద పడుతూ ఉంటాయి కదా. అందుకని విషయాలు అనే పులుల దాటికి భయపడి బుద్ధి గుహలోకి వెళ్ళటం ధ్యానం కాదు. అది ధ్యానం కాదు అన్నమాట. సాధారణంగా మనందరం అంటే ఏదో సమస్యలుండో, ఏదో ఒత్తిళ్ళుండో, వాటికి అన్నిటిని మనం తగ్గించుకోవటానికి కొంచెం ధ్యానంలోకి వస్తే బాగుంటుందన్న దృష్టిలోకి వస్తాం కదా. మనకి ఏవో కొన్ని కష్టాలు, ఏదో ఆలోచనలో ఏవో వచ్చి మనకి ఇంకా నిత్య ఆనందంగా ఉండే స్థితి కోసం ఇక్కడికి వస్తాం కదా. అది ఎలాంటిదంటే, ఈ విషయాలనే పులుల దాటికి భయపడి ధ్యానంలోకి వచ్చి బుద్ధి గుహలోకి పారిపోవటం లాంటిది. మళ్ళీ బయటకు వచ్చి కళ్ళు తెరిచి గుహలోంచి బయటకు వస్తే మళ్ళీ అయ్యే పులులు, అయ్యే విషయాలు, మరి అదే సంసారం, అదే విషయాలు కదా. కానీ కొంత ధ్యానం చేస్తున్నప్పుడు మనసు మీద కొంత మనం నియంత్రించుకోగలం కాబట్టి ఇదివరకు అంత ఇబ్బంది ఉండదు, ప్రశాంతత కొంచెం మెరుగ్గా ఉంటుంది అంతే. కానీ అది ధ్యానం కాదు. మరి ఏది ధ్యానం? ఏది ధ్యానం? ఏది ధ్యానం అంటే, నీ స్వరూప స్థితిని నీవు అనుభూతి పొందినప్పుడు, నీ స్వరూప స్థితిని నీవు అనుభూతి పొందినప్పుడు నీ ఒక ధ్యాన సింహంలా ఉంటావు అన్నమాట. ఒక ఆధ్యాత్మిక సింహంలా ఆ స్థితిని అనుభూతి పొందినప్పుడు నీ ఒక ధ్యాన సింహంలా ఉంటావు. నువ్వు ఎప్పుడైతే ఆ స్థితిలో ఉన్నావో ఈ విషయాలు అనే మదగజాలు నిన్ను చూసి పారిపోతాయి. ఆ స్థితిని అనుభూతి పొంది నీ ఒక ధ్యాన సింహంలా ఉన్నప్పుడు ఈ విషయాలనే మదగజాలు నిన్ను చూసి పారిపోతూ ఉంటాయి అన్నమాట. ఏదైనా జరగని బాహ్య ప్రపంచంలోని విషయాలు, దేహంలో మనసులో ఏదైనా రాని అట్లని నువ్వు గమనించేవాడు, నీవు ఒక సాక్షి స్వరూపానివి. అప్పుడు ఒక ధ్యాన సింహంలా ఉంటుంది ఆ స్థితి. ఒక ఆధ్యాత్మిక సింహంలా, ధ్యాన సింహంలా ఉంటుంది అన్నమాట ఆ స్థితి. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఏ విషయాలు ఏమైనా సరే, మదగజాలు లాంటి విషయాలు కూడా సింహాన్ని చూసి పారిపోతూ ఉంటాయి, నిన్ను సేవిస్తూ ఉంటాయి అన్నమాట. అవి విషయాలు కూడా ఆ విషయాల మీదే నీ జీవితం ప్రవాహం అంతా ఉంటుంది. ఎలాగైతే శ్రీకృష్ణుడు అంటే కాళీయుని 1000 పడగల సర్పంపై నిత్యం నాట్యం చేస్తూ ఉంటాడో, నీవు విషయాలపై నాట్యం చేస్తూ ఉంటావు అన్నమాట. ఈ శివుడి కంఠంలో సర్పం ఉంటుంది, అయినా శివుని అంత వెన్నెల, మనసంతా చంద్రుని వెన్నెలతో ఉంటుంది కదా. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఇక్కడ సర్పం అంటే విషయాలన్నీ విషం లాంటివి. విషయాలంటే విషం లాంటివని. ఆ విషయం
విషయంలోనే విషం ఉంటుంది. కానీ ఆ విషం ఏంటంటే శివుని స్థితిలో ఉంటే సర్పం కంఠంలోనే ఉంటుంది, హృదయాన్ని చేరదు, మనసుకి వెళ్ళదు అన్నమాట. కంఠంలోనే ఉంటుంది ఉండి మనసు మాత్రం అంటే వెన్నెలని, పౌర్ణమి ధ్యానం కదా, వెన్నెలని ఆ ప్రశాంత స్థితిని నిత్యం అనుభూతి పొందుతూ ఉంటుంది అన్నమాట. ఇవన్నీ కొన్ని శాస్త్రాల అర్థాలు. కానీ ధ్యానము అంటే విషయాలన్నీ పురులు దాటి భయపడి బుద్ధి గుహలోకి పారిపోయి కొంచెం ధ్యానం చేసుకుని మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఈ విషయాలతో ఉంటామన్న భావన ఉంటుంది కదా, అలా జరుగుతూ ఉంటుంది. కానీ అది ధ్యానం కాదు. ఏది అంటే ఆ స్వరూప స్థితిని అనుభూతి పొందాలి. ఆ స్వరూప స్థితిని అనుభూతి పొంది నా స్వరూపం అది, నా సహజ స్థితి అది, నిత్య ఆనందంగా ఉండే స్థితి అది, నేను సాక్షి స్వరూపాన్ని, నా మనసుని గమనించేవాడిని, ఈ దేహాన్ని, బాహ్య ప్రపంచంలోని విషయాల్ని నిత్యం ఒక సాక్షి స్వరూపంగా గమనించేవాడిని. ఆ భావంతో ఉన్నప్పుడు ఒక నిత్య ధ్యాన స్థితిలో ఉంటాం, నిత్య ఆనంద స్థితిలో ఉంటాం. ఇప్పుడు ఒక ధ్యాన సింహంలా ఉంటుంది ఆ స్థితి. అప్పుడు ఏ విషయాలైనా ఆ విషయాలని మదగజాలు కూడా నిన్ను చూసి నిత్యం పారిపోతూ ఉంటాయి. శివసూత్రాల్లో శివుడు పార్వతికి చెప్పింది ఎంతో ముఖ్యమైనది ఏంటంటే అది గొప్ప స్థితి మాట. నీ శరీరం అంటే ఏమిటని వస్తుంది కదా, నీ శరీరం అంటే ఇక్కడ 5 కోశాలు చెప్పుకున్నాం కదా, మనోమయ కోసమని, ఇలా విజ్ఞానమయ కోసమని, ఇలా ఆనందమయ కోసమని, ఇలా కోశాలు చెప్పుకున్నాం కదా. నీ శరీరం ఏమిటంటే దృశ్యం శరీరం అంటాడు. అంటే నీతో పాటుగా అనుభూతి పొందుతున్న ఈ దృశ్యం అంతా నీ శరీరం. అంటే ఇదంతా నీ మనోమయ కోసం, ఇదంతా నీ మనోమయ కోసం, నీతో పాటుగా ఉన్న ఈ దృశ్యం అంతా నీ మనోమయ కోసం. ఇది ఇక నేను అన్న భావంతో ఉన్నప్పుడు ఇంకా విజ్ఞానమయ కోసంలోనే ఉంటాం. కానీ నేను అన్న భావాన్ని వదిలేస్తే ఆనందమయ కోసంలో ఉంటాం మనం. అంటే ఈ దృశ్యాన్ని నిత్యం అనుభూతి పొందుతూ ఉంటాం మనం. అంటే నిత్య ధ్యాన స్థితిలో ఉంటామంటే నీతో పాటుగా ఉన్న ఈ దృశ్యాన్ని ఆనందంగా మనం నిత్య ఆనంద స్థితిలో అనుభూతి పొందటం అన్నమాట. దృశ్యం శరీరం. అంతేగాని కళ్ళు మూసుకుని సమాధిలో ఉండి జీవితాన్ని ఒక గుహల్లోకి వెళ్ళిపోయి అది వెళ్ళే స్థితి అనే భావన ఉంటుంది కదా మనకి. కానీ శివుడు పార్వతికి చెప్పింది ఈ దృశ్యమే నీ శరీరం. అంటే నీతో పాటుగా మనం సాక్షి అంటే ఏమనుకుంటామంటే నేను అందరినీ చూస్తున్నట్టుగా అనుకుంటాం అన్నమాట. అంటే నేను వేరు, మిగిలిన వాళ్ళు వేరు అన్నట్టు చూస్తాం కదా. అది కాదు సాక్షి స్వరూపం అంటే. సాక్షి స్వరూపం అంటే సాక్షిగా ఉండటం అంటే నాతో పాటుగా ఈ దృశ్యాన్ని అనుభూతి పొందటం. అప్పుడు ఈ దృశ్యం అంతా శరీరమే అవుతుంది. అంటే ఈ దృశ్యమంతా నా మనసే కదా, ఈ దృశ్యమంతా నా మనసే కదా, నా మనసే నాతో పాటుగా ఉన్న ఈ దృశ్యమంతా నా మనసే. ఈ క్షణం ఇదంతా నా మనసే. ఇదంతా నా మనసు అయినప్పుడు ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న అందరం సమస్తం అంతా కూడా నా మనసే, ఒకే మనసు అవుతుంది. ఒకే మనసు అవుతున్నప్పుడు ఎవరెవరికి చెప్తున్నట్టు? మనసులో ఒక భాగం ఇంకొక భాగానికి చెప్తున్నట్టు. మరి మీరు ఎవరైనా పొగిడారనుకోండి, నా మనసులోనే ఒక భాగం పొగుడుతున్నట్టు. ఇంకో దూషించారనుకోండి, నా మనసులోనే ఒక భాగం దూషించినట్టు. అప్పుడు ఇంక ఈ గౌరవం అవమానం అనేది ఉండదు. గౌరవం అవమానం అనేది ఇంకొండదు అన్నమాట. ఎవరిని గౌరవిస్తున్నా నా మనసులోని ఒక భాగమే గౌరవిస్తుంది, ఎవరు దూషించిన నా మనసులోని ఒక భాగమే దూషిస్తుంది అన్నమాట. అంతా నా మనసే అన్న భావాన్ని తెచ్చుకోవటం అత్యుత్తమ స్థితి అని శివుడు పార్వతికి చెప్పడం జరిగింది అన్నమాట. ఆ సాక్షి స్వరూప స్థితిలో అటువంటి భావన ఉంటుంది. అప్పుడు ఇంక ఇవేం ఉండవు. ఇవేం ఉండకుండా చెప్తున్న నేనే వింటున్నాను, వింటున్న మీరే చెప్తున్నారు అన్నట్టు వస్తుంది అన్నమాట. అంతా ఒక్కటే అన్న భావన వస్తుంది. ఇప్పుడు ఏకత్వం ఏర్పడుతుంది, అప్పుడు సమత ఏర్పడుతుంది. కానీ మరి సత్సంగాలు అన్నాక కొంచెం మర్యాదలు ఉండి చెప్పుకోవడం జరుగుతుంది కదా. గురువు చెప్పిన వాళ్ళకి ఏదో మర్యాద ఇచ్చి కొంచెం పొగడటము యోచన జరుగుతూ ఉంటాయి కదా. కానీ అవి ఎలాంటిదంటే ఆవు మెడలో దండేసినట్టుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు బయట ఒక ఆవు వెళ్తూ ఉంటుంది, కాసేపు నుంచుంటుంది ఆవు మెడలో దండేస్తాం. దండేస్తే ఏం చేస్తుంది ఆవు? దండ వేసిన వాడికి ఆనందంగా ఉంటుంది, కానీ ఆవుకి ఏముంటుంది కదా. అలాగేంటంటే వ్యవహారంగా జరుగుతూ ఉంటాయి. వ్యవహారంగా జరిగేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే వ్యవహారం వేరు, అంతరంగ స్థితి వేరు అన్నమాట. అందుకే కొన్ని తెలియాలి. లేకపోతే ఎక్కడైనా సన్మానాలు సత్కార్యాలు జరిగే ఉంటాయి వ్యవహారాలు. అప్పుడు అంతా ఒకటే, అంతా సమానమే, ఎవరెవరికి సన్మానం చేయడానికి వీల్లేదు, ఇలాంటి అపోహలు వచ్చేస్తాయి కదా. అంతానే అంటే వ్యవహారం జరగడానికి వీల్లేదు అన్నట్టు వస్తాయి కదా. అవి ఏంటంటే జరుగుతాయి వ్యవహారాలు, దాంతో నీ అంతరంగ స్థితికి సంబంధం లేదు.
అది తెలియాలన్నమాట. అంతరంగ స్థితిలో ఏ మార్పు ఉండదు. వచ్చిన వాళ్ళందరూ దూషించి వెళ్ళినా ఏ మార్పు ఉండదు. వచ్చిన వాళ్ళు దానికి సంబంధం లేదు. అది ఆత్మజ్ఞానం ఎలా ఉంటాడంటే సుఖం అస్తే సుఖంగా ఉంటాడు, సుఖం సేతే సుఖంగా పడుకుంటాడు, సుఖం ఆయాతి యాతిచ సుఖంగా వస్తాడు, సుఖంగా వెళ్తాడు, సుఖం వ్యక్తి సుఖంగా మాట్లాడతాడు, సుఖం భుంక్తే సుఖంగా భోంచేస్తాడు. అంతెందుకు అన్ని వ్యవహారాల్లోనే శాంతంగా ఉంటాడు అన్నమాట. వ్యవహారేపి శాంతది, అన్ని వ్యవహారాల్లోని శాంతంగా ఉంటాడు. అందుకని ఆత్మజ్ఞాన స్థితి తెలియాలి. అందుకని వ్యవహారానికి అంతరంగ స్థితికి సంబంధం లేదు. సాధారణంగా ఒక అపోహ ఏంటంటే ఈ మార్గంలోకి వస్తున్నప్పుడు ఇంక ఈ మార్గంలోకి వచ్చాక నాకు ఎలా ఉందంటే అన్నీ ఛేదించేశానండి అంటారు. అన్నీ వదిలిపెట్టేశానని అంటారు అన్నమాట. అసలు వదిలిపెట్టాను అన్నారంటే అర్థం ఏంటి? అది నీవని అనుకుంటున్నావు కదా. వదిలిపెట్టాను అన్నామంటే అర్థం ఏంటి? అది నేను వదిలిపెట్టాను అన్నానంటే అది నాదని అనుకుంటున్నాను కదా. అది నీదే కానప్పుడు వదిలిపెట్టడం ఏంటి? అలా అర్థం వస్తుంది. సాధారణంగా అందరూ నేను వదిలిపెట్టేశాను అంటే ఇంక ఉద్యోగం మానేశాను, కర్మలు వదిలిపెట్టేశాను, సంసారాన్ని వదిలేశాను అంటారు కదా. సంసారాన్ని వదిలేశానంటారు కదా. ఇలా ధనాన్ని వదిలేశానంటారు కదా. అంతా వదిలేశానంటారు. అంటే వదిలిపెట్టాను అన్నామంటే అది నీవు అనుకుంటున్నావు. అది నీదైన భావన ఉంది. ఆ నీదైన భావన ఉండటం వల్ల వదిలిపెడుతున్నాను అంటావు. కానీ ఆత్మజ్ఞాన స్థితి, ఆ నిత్యజ్ఞాన స్థితిలో ఉన్నప్పుడు అసలు నీదైన భావన ఉండదు దేని మీద. నీదైన భావన లేనప్పుడు ఇంకా వదిలిపెట్టడం ఏమిటి? అందుకని ఏది వదిలిపెట్టడం అనేది ఉండదు. వదిలిపెట్టడం ఉండదు. బాహ్య ప్రపంచంలోని ఈ కొత్త కోరికలు ఇంకా ఈ పరుగు పందాలు, కొత్త కోరికలు, అందరితో పోల్చుకోవటం ఉంటాయి కదా. అందరితో పోల్చుకోవటం అలాంటి కోరికలు తగ్గుతాయి అన్నమాట. ఇక్కడ కోరికలు ఉండవు అంటే మన కర్మలు మనం చేసుకుంటూ ఉంటాం, మనం పొందేది ఉన్నదాంతో తృప్తి పడుతూ ఉంటాం అన్నమాట. అంతేగాని అనంతంగా ఇంకా విచ్చలవిడిగా అందరికంటా నేను గొప్ప కావాలి, పోల్చుకుంటా, అటువంటి కోరికలు ఉండవు అన్నమాట. ఇంకా ఎందుకంటే ఏకత్వాన్ని, సమతని అనుభూతి పొందుతాం కదా. అంతా ఒకటే అన్నప్పుడు ఏం జరిగినా దుఃఖం అనేది ఉండదు, ఎవరి మీద విద్వేషం అనేది ఉండదు. కానీ వ్యవహారం వేరు. వ్యవహారం ఏంటంటే వ్యవహారంలో ఇప్పుడు మేమే ఒక హాస్పిటల్ నడుపుతాం, ఒక 500 మంది ఉద్యోగస్తులు ఉంటారు. మరి కోపడుతూ ఉండాలి కదా సరిగ్గా చేయని వాడి మీద. ఇంకా వ్యవహారంలో ఎన్నో సందేహాలు ఉంటాయి, ఎంత తేలికైంది కాదు. మరి కోపడాలి కదా. మరి నేను నిత్యం ఆనందంగా ఉండే స్వరూపాన్ని అని ఉంటే మరి వ్యవహారాలు ఎలా మారిపోతాయి అందరివి? మారిపోతాయి కదా. అందుకని కోప్పడే చోట కోప్పడతాం మాట. తిట్టాల్సి వస్తే తిడతాం, కొట్టాల్సి వస్తే కొడతాం కూడా. అంటే తల్లి బిడ్డను కొట్టినట్టు. తల్లి బిడ్డను కొట్టినప్పుడు కొడుతుంది, కానీ లోపల అనంతమైన ప్రేమ ఉంటుంది కదా. లోపల ప్రేమతో ఉంటుంది, కొడుతుంది. అందుకని ఏది చేస్తున్నా కానీ ఆ వ్యవహారం కోసం జరుగుతాయి అన్నమాట అన్నీ. అంతేగాని ఇప్పుడు నిత్య ఆనంద స్థితి అన్నారు అని చెప్పి ఇంక వ్యవహారాలన్నీ మనం అన్నీ వదిలేసి దేనికి అదే ఏం జరుగుతుంది అదే అన్నీ అని అనుకుంటే నీ సరైన జ్ఞానం అందలేదు. ఎందుకంటే ఈశోపనిషత్తు అని గొప్ప ఉపనిషత్తులో 2 శ్లోకాల్లో ఏం చెప్పబడిందంటే, అంటే ఈ సాధనలో వెళ్ళే వాళ్ళకి చాలా ముఖ్యమైనది. 2 శ్లోకాలు ఏం చెప్పబడిందంటే, అజ్ఞానులు చిన్న చిన్న గోతుల్లో పడుతూ ఉంటారు, కానీ ఆత్మజ్ఞానం నేర్చుకునే వాళ్ళు పెద్ద పెద్ద గోతుల్లో పడతారట. అజ్ఞానంతో చిన్న చిన్న గోతుల్లో పడుతూ ఉంటారు, కానీ ఆత్మజ్ఞానం నేర్చుకునే మార్గంలో ఉంటారు కదా. ఈ మార్గంలో ఉన్నప్పుడు ఇంకా పెద్ద పెద్ద గోతుల్లో పడతారట. అజ్ఞానులు అంధకారంలో వెళ్తారట, చీకట్లో వెళ్తారట. కానీ ఆత్మజ్ఞానం నేర్చుకునే వాళ్ళు ఇంకా గాఢాంధకారంలో వెళ్తారట, ఇంకా దట్టమైన చీకట్లో వెళ్తారట. అంటే అర్థం ఏంటంటే మనకి పూర్తి జ్ఞానం ఏర్పడాలి. పూర్తి ఆత్మజ్ఞానం ఏర్పడకపోతే మనం కొంచెం ఇంక ఇవి పక్కదారులు పడతాయన్నమాట. చూడండి, చాలామంది ఏదైనా యువకుడే ఈ మార్గంలోకి రాగానే ఇంక చదువు మానేసి ఉద్యోగం మానేసి ఇందులో ఉండిపోతాడు కూర్చుని. ఏమో అది అతనికి మంచి మార్గం అవ్వచ్చు, కానీ 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ అతను దేని గురించి ఆలోచన వచ్చి ఉందనుకోండి, ఇప్పుడు దాటిపోతుంది కదా. అందుకని దానికి అంతరంగంలోని స్థితికి సంబంధం లేదు. అది తెలుసుకోవాల్సింది. మనం నిత్యం మనం చేసే కర్మలు జరుగుతూ ఉంటాయి, మనం పొందేది పొందుతూ ఉంటాం. కానీ ముఖ్యం ఏంటంటే నువ్వు ఎంత తృప్తితో ఉన్నావు అనేది ముఖ్యం. ఇప్పుడు మీలో కూడా ఎవరంతా ఎంత సంపాదించారు, ఎవరు ఏమిటి అన్నది ముఖ్యం కాదు, కానీ మీలో నిత్య తృప్తితో ఎవరున్నారు అన్నది ముఖ్యం. అందుకని నిత్య తృప్తితో ఉండటం ముఖ్యం.
కర్మలు జరుగుతూ ఉంటాయి, అందిన దాంతో తృప్తిగా ఉంటాం. మనకి ఏదైనా మన అనుకూలంగా కర్మలు చేస్తున్నప్పుడు రాకపోయినా మరి ఎందుకు రాలేదని చూసుకుని వెంటనే ఇంకా ఉన్నతంగా కర్మలు చేస్తాం అన్నమాట. అందుకని ఈ మార్గంలో ఉన్నప్పుడు కర్మలు ఉన్నతంగా జరుగుతాయి. ఇంక గతంతో సంబంధం లేదు, భవిష్యత్తుపై ఎక్కువ ఆశలతో ఉంటాం, గతపు ఆలోచనలే మనమేం ప్రభావితం చేయవు, వర్తమానంలో ఉంటాం. అందుకని కర్మలు పూర్తి స్వేచ్ఛతో ఉంటాయి, పూర్తి సామర్థ్యంతో ఉంటాయి, పూర్తి ఉనికితో ఉంటాయి అన్నమాట, పూర్తి ఎరుకుతూ ఉంటాయి. ఒక గొప్ప కర్మయోగంలాగా కర్మలన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఒక 1000 రెట్లు శక్తితో జరుగుతూ ఉంటాయి కర్మలన్నీ. ఎందుకంటే వర్తమానంలో ఉంటాం, ఆ కర్మల ఫలితంతో నాకు సంబంధం లేదు. ఆ కర్మల మీద దృష్టి ఉంటుంది అన్నమాట. దృష్టి కర్మల మీద ఉంచటం అంటే క్రియల మీద ఉంటుంది. ఇప్పుడు కర్త కర్మ క్రియ కదా, కర్త కర్మ క్రియ కదా. ఈ క్రియాయోగంలో ఏంటంటే క్రియల కింద ఉంటుంది అన్నమాట. అంతా యోగం క్రియల కింద ఉంటుంది. కానీ నీవు వాళ్ళ అంతరంగ స్థితికి ఏ ప్రభావం ఉండదు, ఆ స్థితికి ఏం ప్రభావితం చేయవు, కర్మలు జరుగుతూ ఉంటాయి. అందుకని ఇంకా ఉన్నతంగా కర్మలు జరుగుతాయి మార్గంలోకి వచ్చినప్పుడు. ఎందుకంటే గతంతో సంబంధం లేదు, గతంలో జరిగినాయి, గతంలో ఉన్నవన్నీ పక్కకి తీసేస్తాం. ఇంకా భవిష్యత్తులో కర్మల మీద దృష్టి ఉంటుంది తప్పితే ఏదో ఆశలు ఊహలతో జీవించం, కర్మల మీద దృష్టితో ఉంటాం. అందుకని కర్మలు ఉన్నతంగా జరుగుతాయి అన్నమాట. మీరు కర్మలు ఉన్నతంగా చేస్తే ఈ మార్గంలో సరైన దారిలో ఉన్నట్టు, ఇంకా ఉన్నతంగా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నప్పుడు దుఃఖం ఉండదు అన్నాం, కానీ మరి మన దగ్గర బంధువుల్ని కోల్పోయినప్పుడు దుఃఖం వస్తుంది కదా, దుఃఖం వస్తుంది కదా. అవి ఏంటంటే నీవు ఆ దుఃఖాన్ని గమనించేవాడు, నీ దేహం మనసులో భాగంగా వస్తుంది దుఃఖం. కానీ నీవెవరు? నీ దుఃఖానికి అతీతంగా ఉన్న స్వరూపాన్ని, అతీతంగా ఉన్న స్థితివి. ఆ దుఃఖాన్ని కూడా నీవు గమనించేవాడు. ఎలాంటి రమణ మహర్షి గారంటే ఒక నిత్య ధ్యాన స్థితిలో ఉన్న యోగి కదా, కానీ ఆయన దగ్గరికి ఆనందంతో వెళ్ళినప్పుడు ఆయన ఆనందంగా ఉంటున్నారు అన్నమాట. ఒకరోజు విదేశీ భక్తులు చుట్టూ ఉన్నప్పుడు వాళ్ళు గమనించింది ఏమిటంటే భక్తులు ఆయన దగ్గరికి ఆనందంగా వెళ్తున్నప్పుడు ఆయన ఆనందంగా ఉంటున్నారు, వాడు బాధతో చెప్తున్నప్పుడు ఆయన బాధపడిపోతున్నారు, వాళ్ళు ఎక్కువ బాధతో చెప్తే ఇంకా బాధపడిపోతున్నారు. వాళ్ళకి అర్థం లేదు, మేమేమో గొప్ప నిత్య ధ్యాన స్థితిలో గొప్ప ఆనంద స్థితిని మనం చూద్దామని వస్తే వీళ్ళు ఎలా ఉంటే అలాగే ఉంటున్నారు ఏమిటి, మరి వీళ్ళు ఎలా ఉంటే అలా ఉంటే మరి ఆ స్థితికి ఏమిటనే సందేహం వస్తుంది కదా. అప్పుడు తర్వాత అడుగుతారు, మీరు వాళ్ళు ఆనందంగా ఉంటే మీరు ఆనందంగా, వాళ్ళు ఏడుస్తూ ఉంటే బాధతో ఉంటే మీరు బాధగా, వాళ్ళు ఎలా ఉంటే మీరు అలాగే ఉంటున్నారు, మరి ఏమిటి తేడా అని. అంటే ఆయన ఏమంటారంటే నేను వాళ్ళ మనోదేహాలతో, వాళ్ళ మనోదేహాలు నా మనోదేహాలే, వాళ్ళ మనోదేహాలు నా మనోదేహాలే. అంటే ఇప్పుడు నేను నా మనోదేహాన్ని ఎలా గమనించడం అంటే అది ఇతరుల శరీరాన్ని గమనిస్తున్నట్టుగా ఉంటుందన్నమాట. నా మనస్సుని గమనించడం, నా దేహాన్ని గమనించడం అది ఎలా ఉంటుందంటే వేరుగా గమనించడం అంటే ఇతరుల శరీరాన్ని గమనిస్తున్నట్టుగా ఉంటుందన్నమాట, ఇతరుల మనసుని శరీరాన్ని గమనిస్తున్నట్టుగా ఉంటుంది. అండ్ అంత స్థితిలో ఉంటారు. ఉన్నప్పుడు ఆ మనోదేహాలు జరుగుతూ ఉంటాయి, వాళ్ళ బాధల్లో బాధని పంచుకుంటూ, వాళ్ళ ఆనందంలో ఆనందాన్ని పంచుకుంటూ జరుగుతూ ఉంటాయి. కానీ అక్కడ రమణ మహర్షి సమాధానం అంటే అక్కడ నేనెవరు అంటే ఈ బాధల్ని ఆనందాన్ని గమనించేవాడును, ఆ సాక్షి స్వరూపాన్ని అని అంతరంగంలో నా స్థితికి సమస్థితిలో ఉంటుంది మాట, మార్పు ఉంటుంది. అందుకని ఎక్కడైనా ఒక దుఃఖం కలిగించే సంఘటన వచ్చినప్పుడు, ఎవరన్నా కోల్పోయినప్పుడు వాళ్ళతో మనం భాగస్వాములై మనం దుఃఖం ఉంటుంది, ఆనందం ఉంటుంది. కానీ నిత్యం జాగరూకతతో ఎరుగుతూ ఉండాలన్నమాట. మన అంతరంగంలోని ఆ స్వరూప స్థితిని అనుభూతి పొందుతూ అంతరంగంలో ఒక నిర్మలంగా ప్రశాంతంగా ఉంటూ బాహ్యంలో వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. అందుకని బాహ్యంలో వ్యవహారాలకి అంతరంగ స్థితి సంబంధం లేదు అని అంటే మీకు ఒక భాగంగా చెప్తున్నాను, ఒక కోణం నుంచి. కానీ ఎవరినైనా మనం బాహ్యంలో వ్యవహారాలను చూసే కదా అంతరంగంలో స్థితిని చెప్పగలిగేది. క్రియాయోగమైనా, ఈ ధ్యానమైనా, ఈ సాక్షితత్వమైనా, ఈ పరమాత్మ స్వరూపాన్ని అనుభూతి పొందుతూ ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా నీవు చేస్తున్న కర్మల్ని ఇంకా ఉన్నతంగా చేయటానికి మాట. నీవు చేస్తున్న కర్మని నిత్య ఆనందంతో ఓ నిర్మలంగా అంతరంగ ప్రశాంత స్థితిలో ఉంటుంది, కర్మలు జరుగుతూ ఉంటాయి. కానీ నువ్వు సమస్తం నీవన్నీ కోల్పోయినా నీ అంతరంగ స్థితిలో మార్పు ఉండదు. ఇప్పుడు ఆ స్థితి గురించి ఇంకో విషయం కూడా తెలియాలంటే, ఆ స్థితిలో మనం ఉన్నామా లేదా అని తెలియాలంటే మీకు ఉన్నవి అన్ని సమస్తం కోల్పోయారనుకోండి, అనుకుందాం. అంటే అన్ని మంచి మాటలు మాట్లాడాలంటారు, కానీ ఈ ఆత్మజ్ఞానం తెలియటానికి కొన్ని విషయాలు కూడా చెప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు మీకున్నవి సమస్తం కోల్పోయారు అనుకుందాం, సమస్తం కోల్పోయారు. అప్పుడు కూడా అంతరంగంలో స్థితి
నిత్య ధ్యాన స్థితిలో ఉంటే మీరు ఆత్మజ్ఞానాన్ని అనుభూతి పొందినట్టు. కానీ మనం ఎవరైనా సమస్తాన్ని కోల్పోతే ఆ స్థితిలో ఉండగలం? కానీ తాత్కాలికంగా ఉంటాం కదా, తాత్కాలికంగా అయినా సరే మనం మళ్ళీ పొందాలి అన్న భావనలో ఉండిపోతాం కదా. అంటే దీనికి అన్ని సన్నివేశాలు ఉంటాయి. ఇప్పుడు జనకుడు గొప్ప రాజయోగి, జనకుడు సీతాదేవి తండ్రి. అంటే భగవద్గీతలో అన్ని శాస్త్ర పురాణాల్లో కూడా జనకుడిని మించిన రాజయోగి లేడని చెప్తారు. ఎవరైనా నేర్చుకోవడానికి వెళ్ళినా జనకుడి దగ్గరికి వెళ్ళమని చెప్తారన్నమాట. మరి జనకుడు అంతా అంతఃపురం భోగాలతో ఉంటాడు కదా, కానీ కర్మయోగిగా ఉంటాడు. ఋషులు కూడా శిష్యుల్ని మీరు నేర్చుకోవాల్సినంత నేర్చుకున్నారు, ఇంకా జనకుడి దగ్గరికి వెళ్ళండి అంటారు. అలా ఒక గురువు గారు శిష్యుడిని నువ్వు నేర్చుకోవాల్సినంత నేర్చుకున్నావు, జనకుడి దగ్గరికి వెళ్ళి కొన్ని రోజులు ఉండు అంటారు. ఆ శిష్యుడు ఏంటంటే ఏమీ లేదు, అతని దగ్గర ఒక లంగోటి ఉంటుంది అంతే. అతని దగ్గర ఒక లంగోటి ఉంటుంది, అంతకంటే ఏముంటుంది అతని దగ్గర. ఆ లంగోటితోనే జనకుడి దగ్గరికి అంతఃపురంలోకి వెళ్తా చూస్తాడు మరి అంతఃపురం, అంతఃపురాన్ని ఇంత రాజభోగాలతో ఉన్నప్పుడు ఇతని రాజయోగి ఏంటి ఆయన గురువుగారు చెప్పారు కదా కొన్ని రోజులు ఉందాం అనుకుంటాడు. అలా కొన్ని రోజులు ఉంటాడు. ఉన్న తర్వాత ఒకరోజు ఇద్దరు, జనకుడు ఆ శిష్యుడు, ఒకరోజు బయటకు వెళ్తారు, ఆ వ్యాఖ్యాడికి వెళ్తారు. దూరంగా వెళ్తూ ఉంటే అక్కడ ఒక భటుడు వచ్చి రాజ్యం అంతా కాలిపోతుంది అంటాడు. ఇప్పుడు ఈ శిష్యుడు ఏంటంటే ఒక లంగోటి కట్టుకుంటాడు, ఒక లంగోటి ఉంచుకుంటాడు అన్నమాట. అక్కడ రాజ్యం అంతా కాలిపోతూ ఉంటే అప్పుడు జనకుడు ఆ భటుడితో అదే కాలిపోతుంది కదా, మీరు వెళ్ళి వెంటనే ఏం చేయగలరో అంత చేయండి అని అంతరంగంలోని స్థితిలో మార్పు ఉండదు అన్నమాట. అంతరంగం అతని స్థితిలో ఏం మార్పు ఉండదు, కానీ కర్మలు చెప్తాడు వెళ్ళి మీరు ఏం చేయాలో అంత చేయండి అని. కానీ ఈ శిష్యుడు నా లంగోటి అందులో అక్కడ ఉండిపోయింది అంటాడు. ఒకటి కట్టుకుంటాడు, ఒకటి ఉంటుంది, వాడికి రెండే ఉన్నాయి. ఈ మార్గంలోకి వచ్చాడు, గొప్ప సాధనలో ఉన్నాడు, సమస్తం వదిలేసుకున్నాడు, అన్నీ వదిలేసుకున్నాడు. రెండే లంగోటీలు, ఒకటి కట్టుకుంటాడు, ఒకటి ఉంటుంది అన్నమాట. కానీ వీడు ఏంటంటే నా లంగోటి అక్కడ కాలిపోతుంది అంటాడు. అంటే మరి ఎంత స్థితిలో తేడా ఉంది. అందుకని నీకు ఏమున్నా ఎంత ఉన్నాయి అనేది అసలు ముఖ్యం కాదు అన్నమాట. అంతరంగంలోని స్థితి ఎలా ఉందనేది ముఖ్యం అన్నమాట. అది నిత్యం పరీక్షించుకుంటూ ఉండాలి. ఇది ఒక బంగారం లాంటి స్థితి కదా. మామూలు సాధారణంగా బయట బంగారం దొరికితే అది ఒక గీటరైతే పరీక్షించుకుంటూ ఉంటాం కదా. మరి బంగారం లాంటి స్థితి నిత్యాన్ని అనుభూతి పొందుతున్నప్పుడు మరి నిత్యం పరీక్షించుకుంటూ ఉండాలి కదా. ఆ స్థితిని నిత్యం పరీక్షించుకుంటారు. ఎలా పరీక్షించుకోవటం? బంగారం కొంచెం దొరికితే గీటరాయి పెట్టి చూసుకుంటాం, కానీ ఇది ఒక బంగారం లాంటి స్థితి, మరి నిత్యం ఆ స్థితిని అనుభూతి పొందుతున్నాం. మరి ఎలా పరీక్షించుకోవటం అంటే ఒక ప్రయోగశాల ఉండాలి కదా పరీక్షించుకోవాలంటే. ఈ జీవితమే ఒక ప్రయోగశాల అన్నమాట. ఈ సమస్త జీవితము యోగమే. అది నిత్యం పరీక్షింపబడుతూ ఉంటుంది. అందుకని ఏ సంఘటన జరిగినా అవన్నీ మనోదేహాలతో ఈ బాహ్యంలో సంసారంలో జరిగే సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కానీ ఆ స్థితిని మనం నిత్యం కోల్పోకూడదు అన్నమాట. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఇంకా బాహ్య ప్రపంచంలో కోరికలన్నీ తగ్గిపోతాయి. కేవలం కర్మల ద్వారా పొందుతాం, ఉన్నదాంతో తృప్తిగా ఉంటాం మనం. కానీ కర్మలు ఉన్నతంగా జరుగుతాయి. అంటే పూజ్య సామర్థ్యంతో, ఉనికితో, స్వేచ్ఛతో జరుగుతూ ఉంటాయి మేడం కర్మలు. ఇంకా ఉన్నతంగా జరుగుతాయి. ఇంకా ఎవ్వరి మీద ఏ ద్వేషం ఉండదు, జరిగిపోయినట్టుగా. ఇప్పుడు ఈరోజు ఈ క్షణం ఎలా ఉన్నారు అంతే, ఈ వర్తమానంలో ఈ క్షణం ఎలా ఉన్నారని చూస్తాం తప్పితే గతంలో జరిగిన విషయాలు ఏమి మన అంతరంగానేమి ప్రభావితం చేయమాట. ఎవ్వరి మీద ద్వేషం ఉండదు, దేని మీద దుఃఖం కూడా ఉండదు. ఏం జరుగుతున్నా కానీ వ్యవహారాల్లో దుఃఖం పంచుకుంటాం తప్పితే అంతరంగంలోని స్థితిలో మార్పు ఉండదు అన్నమాట.